ట్రాన్స్జెండర్ వ్యక్తులు అలా అవ్వటానికి పుట్టడానికి కారణమని ఏ రీసెర్చ్ లేదు. నాకెందుకు ఆడపిల్లలాగా అనిపిస్తుంది, నా బాడీ ఎందుకు ఇలా ఉంది మా పిల్లాడిలాగా మళ్ళీ అడుగుతున్నారు మీరైతే. బాయ్స్ టాయిలెట్కి వెళ్ళాలని ఉండదు, అది ఎంత బాయ్స్ది అని ఉంటుంది, గర్ల్స్ది రానియరు మా పిల్లాళ్ళ. సేవింగ్స్ కానీ, నగలు కానీ, డబ్బులు కానీ, కట్నం పేరుతో వాటి కోసమే కదా ఇవన్నీ చేసేది. నన్ను ఎలా ఇంత చాకచక్యంగా ఎవరో వచ్చి నా జీవితంలో తీసుకుని వెళ్ళిపోగలిగారు అనుకున్నప్పుడు. నమస్తే. అస్తిత్వం కోసం పోరాటం దశాబ్దాలుగా, తరాలుగా, ఒక్కొక్కసారి ఒక్కో దానికోసం, ఆడపిల్ల పుట్టుక కోసం, ఆడపిల్ల ఉనికి కోసం, హక్కుల కోసం ఎన్నో రకాల పోరాటాలు. సైన్స్ ఎంత పెరిగినా సైన్స్ పరంగా వచ్చే సమస్యలని, సైన్స్లో ఉన్న జెనెటిక్ విషయాలని అర్థం చేసుకోలేనంత ఒక అవగాహన రాహిత్యం సమాజంలో పేరుకుపోయింది. దాని ఫలితం LGBTQ. తమదంటూ ఒక ప్రపంచాన్ని గౌరవంగా నిర్మించుకోవాలనే ప్రత్యేకమైన వ్యక్తుల పోరాటం, ఆరాటమే LGBTQ. ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్టివిస్టుగా దశాబ్దాలుగా ఒక పోరాటం చేస్తున్న రచన ముద్రబోయిన గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అంతరంగంలో ఎన్ని రకాల కథలున్నాయి, ఎన్ని ఎత్తుబలాలు ఉన్నాయి తెలుసుకుందాం. నమస్కారం రచన గారు. సైన్స్ పరంగా జెనెటికల్లీ ఆడపిల్ల పుట్టాలి లేదా మగపిల్లాడు పుట్టాలి అనే ఒక మూర్ఖత్వం గత కాలంలో ఒక 4-5 దశాబ్దాల క్రితం విపరీతంగా ఉండేది. అమ్మాయిల్ని వడ్ల గింజ వేసి అమ్మాయి పుడుతుంది అని అంటే చంపేసిన సందర్భాలు ఉన్నాయి, అబార్షన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదంతా ఒక అస్తిత్వ పోరాటం. అయితే వై క్రోమోజోమ్ మగపిల్లవాడిక, ఎక్స్ క్రోమోజోమ్ ఆడపిల్లక, ఈ రెండిటి క్లారిటీ అనేది సైన్స్లో మనకు తెలుసున్నప్పుడు ఈ రకంగా హార్మోనల్ చేంజెస్ అనేవి పిల్లల్ని ఒక వ్యతిరేక దిశలో వారి ఆలోచనలు నడిపిస్తాయనే విషయం ఇంకా ఎందుకు అవగాహన రాలేకపోతుంది? ముఖ్యంగా మనం బైనరీ సమాజం అంటాం కదా, ఆడ మగ అనే మన సమాజం ప్రతి దానిలో ఉంది. అది బేస్ చేసుకొనే నేను ఎప్పుడు మాట్లాడతాను యాక్చువల్గా. సో ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఆ రెండిట్లో సెట్ కారు కాబట్టి వాళ్ళకి ఆ వ్యత్యాసం ప్రతి దానిలో క్లియర్గా కనపడుతుంది, చాలా స్పష్టంగా కనపడుతుంది అనమాట. అది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు సైన్స్ అన్నారు కదా, సైన్స్లో కూడా బైనరీనే ఉంది, మేల్ ఫీమేలే ఉంది. 2500 స్పీషీస్, రకాల స్పీషీస్ డైవర్సిటీని చూపించాయి నేచర్లో. అంటే వాటిలో హోమోసెక్షువాలిటీ ఉంది, సెక్స్ చేంజ్ చేసుకునే ఇది ఉంది, అది ప్రకృతి ఇచ్చింది యాక్చువల్గా. సో ప్రకృతిని బైనరీలో చూసి బైనరీనే ప్రకృతి లేదా సైన్స్ అనుకోవడము మానవ నిర్మితమైన ఒకలాంటి పాలిటిక్స్ అది యాక్చువల్గా కదా. సైన్స్లో కూడా బైనరీ పాలిటిక్స్ ఉంది. ఇప్పుడు విషయానికి వస్తాను. ఇతిమిద్దంగా హార్మోన్స్ కానీ, జన్యువులు కానీ, లేదా ఏ ఇతర సైంటిఫిక్ కారణాలు కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తులు అలా అవ్వటానికి పుట్టడానికి కారణమని ఏ రీసెర్చ్ లేదు. సో దాన్ని మా అడ్వకేట్స్, LGBT అడ్వకేట్స్ ఎప్పుడైతే పోరాటం మూమెంట్లో అదొక ఒడంబడికగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే డీపాథలైజేషన్ అంటారు. అంటే ఈవెన్ ఆడ మగవాళ్ళ విషయాలు కూడా, వాళ్ళకి సంబంధించిన హార్మోన్ జన్యు విషయాలు కూడా ప్రతిసారి సైంటిఫిక్గా చూడవలసిన అవసరం లేదు. సైన్స్ అనేది బాడీ గురించి చెప్తుంది, అది అందరికీ తెలుసు. బాడీలో హార్మోన్స్ ఉన్నాయి, జీన్స్ వల్ల ఆడ మగ, ఇది అందరికీ తెలుసు. బట్ దీనికి సంబంధించి మానసిక ఆలోచన, మానవుడి ఆలోచన ఏదైతే ఉందో అది జన్యువుల మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. అవును, జన్యువుల మీద ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే హార్మోన్స్ హెచ్చు తగ్గులు ప్రతి ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి వేరుగా ఉన్నాయి, ఆడవారిలో మగవారిలో. సో ఆ హెచ్చు తగ్గుల వల్ల ఆ రూపకల్పన ఏదైతే ఉందో బాడీలో, దానివల్ల ఆ జన్యువులు ఆ కలయిక వల్ల పుట్టుక జరుగుతుంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించి వచ్చినప్పుడు మనం సెక్స్ రెండే అనుకున్నప్పుడు మగ ఆడ, ఇంటర్సెక్స్ వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. సో వాళ్ళల్లో ఇప్పుడు మీరు అన్నట్టు XY క్రోమోజోమ్లు అంటే ఆడ మగ, XXYY క్రోమోజోమ్లు, XYYY క్రోమోజోమ్లు, ఇట్లా ఇంటర్సెక్స్ వాళ్ళకి వచ్చేటప్పటికి క్రోమోజోముల కాంబినేషన్ మారిపోతుంది. 33 రకాల కాంబినేషన్స్
క్రోమోజోమ్ల కాంబినేషన్స్ ఏవైతే మనం మైక్రోస్కోప్ కిందే చూడగలమో అట్లాంటి కలయికలతో ఇంటర్సెక్స్ వ్యక్తులు పుడతారు. ఇప్పుడు మీరు అనొచ్చు, అయితే మరి ఇంటర్సెక్స్ వ్యక్తుల్ని మనం పసిగట్టడం కష్టం కదా అని. వాళ్ళు ఎలా తేడా అని ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఒకటి అంటే శారీరకంగా ఇంటర్సెక్స్ వ్యక్తుల్ని పిల్లలు పుట్టినప్పుడు 3 తెరాలు క్లియర్గా ఉన్నాయి. ఒకటి 2 అంగాలతో పుట్టిన వాళ్ళు, అసలు అంగాలు లేకుండా పుట్టిన వాళ్ళు, ఒక అంగం బయటకు ఉండి ఒక అంగం లోపల పుట్టిన వాళ్ళు ఇంటర్సెక్స్ శిశువులు వాళ్ళు. ఇది కాకుండా నేను ఇప్పుడు చెప్పిన XXYY క్రోమోజోముల కాంబినేషన్ ఉంది కదా, ఇది 33 రకాల క్రోమోజోముల కాంబినేషన్ వ్యక్తులు, ఇంటర్సెక్స్ వ్యక్తులు కూడా. ఎక్కువే ఉండొచ్చు, ఇంకా తక్కువ కూడా అంటే ఎక్కువే ఉంటుంది, తక్కువ అయితే ఉండరు ఈ 33 కన్నా కాంబినేషన్స్లో. ఏదో ఒక ఇది ఎలా చెప్తానంటే, ఉదాహరణకి ఒక ఆడపిల్లకి పెళ్ళయింది, 2-3 సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డయాగ్నోస్ చేసినప్పుడు అంత మామూలుగా ఆడపిల్లలాగానే ఉంది, కానీ ఎక్కడో గర్భసంచిలో ఒక అన్డెవలప్డ్ ఆర్గన్ కనపడింది. అది ఏంటిదంటే అన్డెవలప్డ్ టెస్టికల్స్, వృషణాలు. సో ఇది తెలియదు, ఇది బయటికి తెలియదు యాక్చువల్గా కదా. సో ఇది యాక్చువల్గా ఫిజికల్ వేరియేషన్ ఇంటర్సెక్స్ వ్యక్తులది. సో నేను అనేది ఏంటి అంటే, సైన్స్ ప్రతిదాన్ని బైనరీలోనే చూసింది, సమాజం బైనరీని అడ్వకేట్ చేసింది, ముందుకు తీసుకొని వెళ్ళింది. బట్ మనము ఎల్జిబిటీ మూమెంట్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, రొటీన్గా వచ్చే బైనరీ ఏదైతే ఉందో సమాజంలో కానీ సైన్స్లో కానీ, అలా చూడకండి. రెండుగా లేదు, ప్రకృతి లేదు, మీరు పెట్టింది మా ఆడమగానే ఉంది, అలా లేదు. ఇందులో ఇమడలేనివి, ఇందులో ఫిట్ కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. దట్ ఈజ్ హౌ డైవర్సిటీ అనేది మనకి రంగంలో వస్తుంది అనమాట, మన ముందుకు వస్తుంది అనమాట. డైవర్సిటీ చెప్పేటప్పుడు ఇప్పుడు ఒక ఉదాహరణ మనం ఏం చెప్తామంటే, ఇంద్రధనుష్ కదా, సూర్యరశ్మి ఒక నీటి చుక్కలో వెళ్ళి అది 7 రంగులుగా విచ్ఛిన్నమవుతుంది. మనకు కనపడేది 7 రంగులే, బట్ దానికి మించి 250 పెర్మిటేషన్ కాంబినేషన్స్ రంగులు ఉన్నాయి అందులో కదా, షేడ్స్ ఉన్నాయి అందులో కదా. సో మనం అలా అర్థం చేసుకోవాలి. బైనరీలో సమాజం ఉండటానికి ఒక వెసులుబాటు ఏంటినంటే, కోఆర్డినేషన్ ఈజీ అవుతుంది. ఆడపిల్ల మగపిల్ల పుట్టినప్పుడు మన ప్లానింగ్స్ ఉంటాయి కదా, ఆడపిల్ల అయితే ఇలా, మగపిల్ల అయితే ఇలా, ఇది తినాలి, ఇది తినకూడదు, ఇది వేసుకోవాలి, ఇది వేసుకోకూడదు, ఇది సంపాదించాలి, ఇది సంపాదించకూడదు, ఈ సేవింగ్, ఇది ఒక కోఆర్డినేషన్ ఉంది, అర్థమవుతుంది. బట్ ఇదే రకమైన కోఆర్డినేషను ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కానీ లేదా జెండర్ నాన్ బైనరీ వ్యక్తులు కానీ ఉన్నప్పుడు వీలవుతుంది. కానీ సమాజం ఏం చేసిందంటే, బైనరీలో సెట్ కాని వాళ్ళని పనిష్ చేయటం మొదలుపెట్టింది. అంటే మీరు సపరేట్, మీరు ఖచ్చితంగా మీరు ఈ 2 జెండర్లో సెట్ అవ్వాలి. మీరు అవ్వకపోతే మీకు పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి చిన్నపిల్లాడు మగపిల్లాడు ఎవరైనా చీర కట్టుకున్నా, లిప్స్టిక్, ఏంటి ఆ వేషాలు, ఆడంగి వేషాలు. సో ఈ ఆడంగి ఈ ఆడంగి మగ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? స్టీరియోటైపింగ్ ద్వారానే వస్తుంది కదా. సో సైన్స్ కూడా మనం ఎప్పుడు అనుకోవాల్సింది ఏంటంటే, అది కూడా బైనరీలోనే ఉంది. అక్కడ మా వాళ్ళు లేరు, చదువుకున్న సైంటిస్ట్ లేరు. సో అంతా కూడా మేల్ ఫీమేల్లోనే ఇంటర్ప్రిట్ అయ్యింది. సో మా వాళ్ళు కూడా అక్కడ వెళ్ళుంటే అది కూడా డైవర్స్గా ఉండేది. నేచర్ అనేది డైవర్స్ యాక్చువల్గా. అంటే ఏదో ఒక పోరాటానికో లేకపోతే ఏదో రకమైన ఒక అభ్యున్నతికి, అంటే అది సైంటిస్ట్గా మారడానికో లేకపోతే ఇంకొకటి అయినా కూడా, అంటే మహిళలు ఈ రోజున చదువుకుని అంతరిక్షం దాకా వెళ్ళగలిగేదానికి పోరాటంలో తొలి అడుగు అనేది ఎప్పుడు ఉంటుంది. మహిళలు ఇవాళ అమాంతంగా స్వేచ్ఛగా మాట్లాడగలిగే స్థితి లేనే లేదు యాక్చువల్గా. సేమ్ అదే స్థితిగతులు ట్రాన్స్జెండర్ పర్సన్స్ కూడా ఇప్పుడు ఉంది. ఎందుకంటే అవగాహన రాహిత్యం, మూర్ఖత్వం. సో ఈ 2 మిళితమై ఉన్న దగ్గర దీనిపైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత సిస్టంలో ఉంటుంది, ఉండాలి. కానీ ఆడ మగకి సంబంధించిన అస్తిత్వాలనే వేరు చేసి ఈనాటికి మగవాడ ఆధిపత్యం, ఆడవాళ్ళు తక్కువ అనుకునే పరిస్థితుల్లో ఈ రకమైన దీనిని సమాజపరంగా ఒక రకమైన ఒక దాన్ని ఏమంటారు, టాబు టైప్లో స్టిగ్మా. అంటే ఇలాంటి వాళ్ళు పుడితే మేము ఇది అని, అంటే అంగవైకల్యము ఒక రకమైన, దివ్యాంగుల్ని ఒక రకంగా చూస్తున్నారు. ఈ రకంగా యాక్సెప్టెన్స్ లేని ఈ దీంట్లో తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉండాలి? అంటే మీ అనుభవంలో తల్లిదండ్రులు ఫస్ట్ మీ విషయంలో ట్రీట్ చేసిన విధానం ఎలా ఉండింది? అంటే నా పర్సనల్ జర్నీ ఏదైతే ఉందో, నా వ్యక్తిగత జర్నీ, ఇట్స్ వెరీ డిఫరెంట్ జర్నీ అనమాట. అంటే ముఖ్యంగా తల్లి, మా అమ్మగారు ఎవరైతే ఉన్నారో, తల్లి ప్రేమ పొందగలిగిన శిశువులు, వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఏ జెండర్ అయినా కానీ,
వాళ్ళు స్ట్రాంగ్ సిటిజన్స్ ఇండివిజువల్స్ అవుతారని నా నమ్మకం యాక్చువల్గా. ఎందుకంటే అమితంగా ప్రేమించే తల్లులు, ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది, సైకాలజీ పరంగా కూడా అమితంగా ప్రేమించే తల్లులు చాలా కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏది చేసినా కానీ ఇగ్నోర్ చేసి దాన్ని అర్థం చేసుకొని ప్రైవసీ అనే దాన్ని అక్నాలెడ్జ్ చేసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా ఒక 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 స్పేస్ని ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నా బిడ్డ ఎలాంటి వాడైనా కానీ నేను ప్రేమించడం అయితే అంటే మామూలుగా తల్లికి ఉండే నేచరే అది, ప్రతి తల్లి చేస్తుంది. బట్ కానీ సమాజం నుంచి వచ్చే ఏదైతే స్టీరియోటైపింగ్కి భిన్నంగా ఉంటే కనుక అది ఒక ఛాలెంజ్ అవుతుంది తల్లికి కూడా యాక్చువల్గా. బట్ ఆ ఛాలెంజ్ని దిగమింగి ప్రేమించగలిగిన వ్యక్తిత్వం కానీ అంటే చాలా ధైర్యం కూడా కావాలి దానికి. సో మా అమ్మగారు ఆ ధైర్యం చేశారేమో అనుకుంటాను నేను ప్రతిసారి. ఎందుకంటే నేను ట్రాన్స్ అని తెలిసాక ఒక ట్రాన్స్ ఫ్రెండ్కి చెప్పింది ఆమె అన్నది ఏంటంటే, ఓకే నా కొడుకు ట్రాన్సా, తనకైతే కొడుకునే కదా నేను, అయితే తను పెళ్లి చేసుకోడా, మరి పెళ్లి చేసుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు తర్వాత. సో ప్రతి తల్లి ఆలోచన ఏంటి అని అంటే దట్స్ వాట్ లవ్ యాక్చువల్, అన్కండిషనల్ లవ్ అంటే అక్కడ కనపడుతుంది. నేను లేకపోతే నా బిడ్డని, నేను ఈ ప్రపంచంలో చేసిన బిడ్డని ఎవరు పట్టించుకుంటారు, తను ఎలా ఉంటాడు, తను ఒకవేళ తల్లి ఇలాగే ఆలోచించాలి, కేరింగ్ ఉంటుంది కదా తల్లికి, ఒక బాధ్యత, ఒక కేరింగ్ ఉంటుంది, అదొక్కటే ఆలోచన. కానీ తల్లి ఎప్పుడు ఇలా ఆలోచించింది, ఎందుకు ఇలా అయ్యాడు, వీడిని తీసుకెళ్తే సరిగ్గా అవుతాడా, మగపిల్లాడు అయిపోతాడు, ఇవన్నీ ఆలోచించలేదు మా అమ్మగారు, ముఖ్యంగా ఆలోచించలేదు. అంటే జనరల్గా మగపిల్లాడు పుట్టగానే ఒక రకమైన స్టీరియోటైపిక్ ఒక భావజాలం ఉంటుంది, మగపిల్లవాడు మాత్రమే వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు. సో మీకు ఇలా తెలిసినప్పుడు అంటే దాదాపుగా ఇప్పటికి మీ వయసు ఒక 50 ఉంటుంది, 40 ఉంటుందా? 40 ఏళ్ళు క్రితం అని అంటే గ్యారంటీగా ఆ రకమైన ఆలోచన తప్పనిసరిగా ఉండి ఉంటుంది. మీరు ఎంతమంది అక్కచెళ్ళు, మీకు అన్న తమ్ముళ్ళు? అంటే మా వంశంలో నేను ఫస్ట్ మగ పిల్లాడిని యాక్చువల్గా. ఇటు అమ్మమ్మ తరపు చూసుకున్నా కానీ నానమ్మ తరపు చూసుకున్నా కానీ. సో మీరు అన్నట్టు చిన్నప్పుడు మా అమ్మమ్మ పట్టుకొని పాడేదనమాట వంశాంకురం వంశాంకురం అని. బట్ ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఆమెకు కూడా తెలుసు నేను ట్రాన్స్ అని యాక్చువల్గా. అంటే ఒక వయసు అంటూ లేదు, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను పుట్టినప్పటి నుంచి ఆడపిల్లని అనుకున్నాను. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నా లైఫ్లో నేను మగ పిల్లలు అనుకోలేదు. ఊహ తెలిసింది అప్పటి నుంచి కూడా. నాకు ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు. సో నేను ఆడపిల్లని అనుకున్నాను. నన్ను మగపిల్లని అనుకుని నా తల్లిదండ్రులు కానీ అందరూ మగపిల్లాడిలాగా పెంచారు. అదే బట్టలు వేసి ప్యాంటు చొక్కాలు అవన్నీ వేసి పెంచారు. అంటే ఒక పిల్లాడుగా నాకు కూడా అదొక ప్రశ్నే కదా, అంటే నాకెందుకు ఆడపిల్లలాగా అనిపిస్తుంది, నా బాడీ ఎందుకు ఇలా ఉంది మా పిల్లాడిలాగా, నేను అక్కలాగా చెల్లిలాగానే కదా, నేను ఎందుకు ఇలా అంటే మగ పిల్లాడిలాగా ఉండాల్సి వస్తుంది, కేవలం శరీర భాగాల వల్ల కదా పుట్టడం ఇలా వల్ల అనే ఒక న్యూనతా భావంతో నేను ఎప్పుడు అంటే పెరగలేదు యాక్చువల్గా. ఎందుకంటే ఇమోషనల్గా అంత స్ట్రాంగ్గా నేను చిన్నప్పటి నుంచి పెరిగాను అనమాట, మా అమ్మగారు ఇచ్చిన కేరింగ్ లవ్ వల్ల. సో అది అవటం వల్ల కండిషనల్ ఏదైతే ఏమంటారు దాన్ని, రిస్క్ ఉంది కదా, అంటే నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు బాయ్స్ టాయిలెట్కి వెళ్ళాలా గర్ల్స్ టాయిలెట్కి వెళ్ళాలా అనేది చాలా పెద్ద కష్టమైనది. బాయ్స్ టాయిలెట్కి వెళ్ళాలని ఉండదు, అదంతా బాయ్స్ది అని ఉంటుంది, గర్ల్స్ది రానియరు మా పిల్లలు. సో అప్పుడు నేను ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది, అంటే ఎప్పుడు వెళ్ళాలి టాయిలెట్కి అనేది కూడా లంచ్ అవర్ అయిపోయాక, అప్పుడైతే ఎవరు వెళ్ళరు, అలా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ దొరికినప్పుడు చాలా విచిత్రంగాను ఒక రకమైన నేరంగానే చూస్తారు కదా, ఎందుకంటే నువ్వు ఆడపిల్ల దాంట్లోకి ఎందుకు వెళ్ళావు? అప్పుడు మగపిల్లల దాంట్లోకే వెళ్ళేదాన్ని, అది ఖచ్చితంగా అప్పుడు మగపిల్లలాగే బట్టలు వేసుకున్నాను కాబట్టి వెళ్ళాల్సి వచ్చేది, అందులోకి వెళ్ళేదాన్ని. బట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వెళ్ళటం భయం నాకు. ఓకే, అంటే ఒక ఆడపిల్ల ఎలా ఆలోచిస్తుందో మగవాళ్ళు అది నా ప్లేస్ కాదు కదా, అక్కడికి వెళ్తే నాకు ఏమవుతుందో, మగపిల్లలు ఏం చేస్తారు అని ఒక భయం అన్నమాట లోపల. సో అది నాకు ఇష్టం లేదు కూడా అక్కడ వెళ్ళటం, అంటే బిడియము అదంతా సిగ్గు, ప్లస్ ముఖ్యంగా ఏం చేస్తారనేది భయం ఒకటి, అక్కడికి వెళ్ళాక ఏమన్నా చేస్తారా ఏంటి అనేది. సో అలా లేనప్పుడు ఆడపిల్ల మగపిల్ల లేనప్పుడు మగపిల్లలది వెళ్ళేదని. సో ఒక చిన్నతనంలోనే ఈ రకం ప్లానింగ్ అనేది అదొక అడిషనల్ టాస్క్ కదా, అంటే టీచర్ ఇచ్చే రోజువారీ హోంవర్క్ వేరు, అది వేరు, చదవటము ఆ జ్ఞానాన్ని గ్రహించటము
అనలిటికల్ ఎబిలిటీ పెంచుకోవటము, స్కిల్స్, నాలెడ్జ్ ఇదంతా వేరు. ఇదొక టాస్క్. ప్లస్ ప్రతిరోజు నేను నా శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏ టాయిలెట్‌కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఇది ఒక టాస్క్ కదా. ఎక్సెస్ బర్డెన్ ఎమోషనల్‌గా. సో బట్ అయినా కానీ ఐ ట్రై టు ప్లాన్ అనమాట. సో ఏ వయసులో అమ్మతో షేర్ చేస్తున్నారు? నాకు ఇలా అనిపిస్తోంది, నేను ఇలా ఎందుకు వెళ్ళాలి? అమ్మతో డైరెక్ట్గా అంటే నా ఫ్యామిలీతో ఎప్పుడు డైరెక్ట్గా షేర్ చేసుకోవాలి. 2009లో ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. నాస్ ఫౌండేషన్ అది 377 సంబంధించి ఒక కేసు వచ్చింది. దానికి సంబంధించి ఫస్ట్ టైము TV9 ప్రోగ్రామ్ నవీనాలో ఝాన్సీ గారు ఒక ప్యానల్ డిస్కషన్లో అప్పుడు నేను చీర కట్టుకొని ఫస్ట్ టైం టెలివిజన్ ముందుకు వచ్చాను. నేను అప్పటిదాకా బయటికి రాలేదు మీకు అంటే సమాజం ముందుకు రాలేదు. అంటే నేను నా సర్కిల్స్లో చీర కట్టుకోవడము, అంత ట్రాన్స్గా అవ్వడం అదంతా అయ్యింది. గ్రాడ్యుయేషన్ అయిపోయినాక నేను ఇండిపెండెంట్గా బ్రతకటము, బయటికి రావటం, నేను కమ్అట్ కాలేదు. అంటే మీ ఫీలింగ్స్, ఎందుకంటే అమ్మ నేను అడుగుతోంది, అమ్మ మీకు మోరల్లీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్నారు అనేది నాకు చాలా అద్భుతంగా, చాలా గౌరవంగా అనిపిస్తోంది అమ్మగారి మీద. ఎందుకనంటే పిల్లల ఎమోషన్స్ని నువ్వు బాగా తింటావా, నువ్వు ఇది ఎంటర్టైన్ చేస్తావా, నీ బట్టలు వేసుకుంటావా, లేకపోతే ఇదే అనేది ఒక పేరెంటింగ్గా అనుకునే దీంట్లో అమ్మగారు చాలా ఆదర్శంగా అని కాదు, అసలైన అమ్మగా బిడ్డకు సంబంధించిన ఒక ఇబ్బందిని గమనించి సపోర్ట్ చేయడం అనేది చాలా గొప్పగా, ఇన్స్పైరింగ్గా ఉంది. ఇతరులకు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే పదే అమ్మగారికి మీరు ఇటువంటి అంటే అదే పెద్ద సెపరేషన్ అని కాదు, నేను ఈ బాత్రూంలోకి వెళ్ళాలని నాకు అనిపించట్లేదు, నాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అనే విషయం ఎప్పుడు షేర్ చేసుకున్నారు అమ్మతో? అయితే ఆ విషయాలను షేర్ చేసుకోకుండానే ఆవిడ గ్రహించారు. ఐఎమ్ ఇంట్రోవర్ట్ చైల్డ్ యాక్చువల్గా. అంటే ఏ బాధ కలిగినా కానీ నేను ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి కూడా. దానికి ఎలా తప్పించుకోవాలి, ఎలా దానికి సొల్యూషన్ ఏముంటుందని వెతికే నేచరే. ఎస్కేప్ అయిపోదాం అక్కడి నుంచి, అంతే. ఎస్కేప్ అని కాదు, దీన్ని ఎలా అధిగమించాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదా, వాష్రూమ్కి ఆ టైంలోకి వెళ్ళకపోతే ఏ టైంలో వెళ్ళొచ్చు నేను అని ప్లాన్ చేసుకోవడం అనమాట. అంతే. ఆడపిల్ల సున్నితమైన ఆలోచనలు, ఒక రకమైన బిడియం, ఇవి లోపల అంతర్గతంగా, కానీ శరీరం చూడడానికి మగపిల్లవాడు, వంశాంకురం. ఈ స్ట్రగుల్ని గ్రాడ్యుయేషన్ దాకా దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది, యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ అవ్వడం అనేది చాలా సహజం, ఎవరికి చెప్పుకోవడానికి. మీకు స్నేహితులు అంటూ ఎవరన్నా ఉండేవాళ్ళు ఇవి పంచుకోవడానికి? అంటే చాలా లిమిటెడ్, 1-2 అనమాట. నాలాగా ఉండేవాళ్ళు. బట్ ఆ తర్వాత చూసుకుంటే నేను కమ్అట్ అయ్యాను, వాళ్ళు అవ్వలేదు. వాళ్ళు అంటే సో కాల్డ్ సిస్ దానిలోనే ఉండిపోయారు, మ్యారేజ్, పిల్లలు, వాళ్ళందరూ ఉన్నారు. బట్ నాకు క్లోజ్గా ఉండి సేమ్ నాలాగా ఉండేవాళ్ళు ఒకళ్ళిద్దరు మాత్రమే ఉండేవాళ్ళు అనమాట. సో ఈ క్రమంలో మీరు మీ చుట్టుపక్కల ఆడపిల్లలకి ఒక రకమైన నియమ నిబంధనలు, మగపిల్లలకి ఒక రకమైన స్వేచ్ఛ, కట్టుబాట్లు తెంచేసేంత స్వేచ్ఛ, ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎలాంటి విచిత్రమైన విషయాలు మీరు గమనించారు? ఆడపిల్లని ఇలా ఉండాలి, మగపిల్లని అలా ఉండాలి అనేది చూసినప్పుడు మీకు ఏమనిపించేది? యాక్చువల్లీ ఇది ఉల్టా ఉండేది ఎప్పుడు. ఎందుకంటే మగపిల్లలకి ఒక బాధ్యత ఇచ్చారు. అంటే ఇదంతా పరంపరని తీసుకొని వెళ్ళాలి ముందుకి, ఈ కట్టుబాట్ల ముందుకు తీసుకొని వెళ్ళాలనే బాధ్యత అంతా మగపిల్ల భుజస్కంధం మీదే ఉంది మన సమాజంలో. ఆడపిల్లలు ఎప్పుడైతే మగవాళ్ళు కంట్రోల్ చేస్తారో అవన్నీ దిగదించుకొని, లేదు నువ్వు ఏమన్నా చేసుకోపో, నేను మాత్రం ఇలాగే ఉంటాననే స్వేచ్ఛతోటి బయటకు వచ్చేవాళ్ళు కదా. స్కూల్లో అది కనపడేది ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసినప్పుడు. ఆడపిల్లలు ఎప్పుడు డామినేట్గా ఉండేవాళ్ళు మగపిల్లల కన్నా. మగపిల్లలు క్రూకుడుగా ఉండేవాళ్ళు. అంటే వెనక చేయవలసినవన్నీ చేసేసి కనపడలేకుండా కుతంత్రాలుగా ఉండేవాళ్ళు. బట్ ఆడపిల్లలు ఓపెన్గా, ఫ్రీడమ్గా ఏదైనా రూల్ పెట్టినా కానీ, నువ్వు పెడితే రూల్ ఎందుకు నేను పాటించాలి, అన్నదా నీకన్నా బాగా చదువుతా నేను అన్నట్టు ఒక ధీమాగా ఉండేవాళ్ళు. సో అది సమాజమే నేర్పింది కదా. ఆ పోరాట తత్వం అనేది ఆడవాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంత మీరు అనుస్తారో వాళ్ళు అంతే ఇదిగా వాళ్ళు పైకి వచ్చేది. సో నాది ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్ ఆడవాళ్ళతోనే, ఆడపిల్లలతోనే ఉండేది క్లాస్లో. ఆడపిల్లలు ఇలా ఉండాలి, ఇలా కూర్చోవాలి, అలా చెయ్యాలి, ఇలాంటివి మీరు గమనించినప్పుడు మీరు ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు కూడా కదా. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది తినాలి, ఇది తినకూడదు, అలా కూడా కదా. అంటే ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళకూడదు బయటికి, ఇవన్నీ కూడా కట్టుబాట్లు. వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడకూడదు, ఇన్ని కట్టుబాట్లు ఆడపిల్లలకి యాక్చువల్గా. సో హ్యూమన్ నేచర్లో అంటే ఆడవాళ్ళని మగవాళ్ళని సమానంగానే
సైన్స్ ప్రకారం చూస్తే సమానంగా పుట్టారు వాళ్ళు, దేవుడు పుట్టించాడు. బట్ నియమ నిబంధనలు ఎంతవరకు పనిచేస్తాయి సామాజికంగా వాళ్ళ మీద అనేది కూడా ఆలోచించాలి. అంటే అప్పుడు మీరు చూసింది ఆడ మగాకి సంబంధించిన అస్తిత్వ పోరాటమే. కానీ ఎప్పుడైనా మీరు అనుకున్నారా, నేను అనుకునే ఒక ప్రత్యేకమైన ప్రపంచం కోసం నేను పోరాటం చేయాల్సి వస్తుంది, నేను నిలబడాల్సి వస్తుంది అని చెప్పని ఏ రోజైనా ఊహించారా కనీసం? సో అంటే ఆ రియలైజేషన్ ఎప్పుడు కాలేదు యాక్చువల్లీ. అంటే నేను ఎంత ఆలోచిస్తానో చూడండి. అంటే నేను మళ్ళీ నా బ్రెయిన్లో నేను రిమైండ్ చేసుకుంటున్నాను ఎప్పుడు ఆ అవసరం ఏర్పడింది నాకు అని. రోడ్డు మీదకి వచ్చినప్పుడు పోలీసులు కొట్టినప్పుడు మా తోటి వాళ్ళని, తల్లిదండ్రులు అన్నంలో విషం పెట్టి చంపినప్పుడు నా తోటి వాళ్ళని, ఓకేనా. సో బట్టలిప్పి నడి రోడ్లో నగ్నంగా చేసి అవహేళన చేసినప్పుడు నా తోటి వాళ్ళని, రోగం వచ్చి కేర్ తీసుకోకుండా సరైన టైంకి మందులు ఆహారం తిండి కూడా దొరకకుండా చనిపోయిన వాళ్ళు ఎయిడ్స్ తోటి, అలాంటి నా తోటి వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది అంటే ఒక్క జెండర్లో పుట్టినందు వల్ల ఇన్ని ఫేస్ చేసి ఇంత వివక్షత ఇంత హింస ఫేస్ చేయాల్సి వస్తున్న అవసరం ఎందుకు, అది ఎందుకు నాకు అర్థం కాలేదు నిజంగా. అప్పుడు దాకా నా ప్రివిలేజెస్లో బాగానే ఉన్నాను. అంటే ఎంత వల్నరబిలిటీలోకి వెళ్ళినా కానీ ఐ హ్యావ్ సీన్ వల్నరబిలిటీ యాజ్ కాజ్ ఫర్ గ్రోత్. నాకు ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు నేను తీసుకొచ్చి పెట్టినా కూడా, అంటే నాకు ఉద్యోగం లేదు ట్రాన్స్ అవటం వల్ల. ఒకసారి నేను బయటకు వచ్చేసాక ట్రాన్స్ నాకు ఉద్యోగం ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. అప్పుడు నేను అయినా కానీ నేను గ్రాడ్యుయేషన్ అయ్యాక డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆన్లైన్ చదువుకున్నాను, ఎంఏ ఎంకామ్ చేసుకున్నాను నేను. సో ఐ హ్యావ్ నెవర్ లైక్, అది నాకు నన్ను ఎప్పుడు హర్ట్ చేయలేదు అది అనేది. బయటికి వెళ్ళంగానే గడప దాటంగానే చెక్క కొజ్జా మాము అని చప్పట్లు కొట్టడం ఏళ్ళు కొట్టడం ఇవన్నీ చేసేవాళ్ళు. దట్ ఎవర్ అది నన్ను ఎప్పుడు ఇంపాక్ట్ చేయలేదు. ఎందుకనంటే నేను మానసికంగా ఆడపిల్లగానే ఫీల్ అవుతున్నాను, నేనేం ఫీల్ అయ్యేది నాకు ఇంపార్టెంట్, నేను బ్రతకగలను అన్న కాన్ఫిడెన్స్ నా చదువు నాకు ఇచ్చింది. అది ఏ రెస్పెక్ట్ ఆఫ్ ఏ పని చేసుకున్నాను. ఇప్పుడు స్కూల్ అంతవరకునేమో సర్దుబాటు చేసుకుని మీరు బాత్రూమ్కి అది వెళ్ళటం జరుగుతుంది. కానీ కాలేజ్కి వచ్చాక మీరు తప్పనిసరిగా మగవాళ్ళతో కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి. కాలేజ్ టైంలో మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళి ఉంటారని నేను అనుకోవట్లేదు. మామూలు మగపిల్లవాడి ఆలోచనలే తప్ప మగపిల్లాడిగానే వెళ్ళి ఉండాలి. బట్ ఆ షేరింగ్ కానివ్వండి, ఆ మగవాళ్ళతో కలిసి ఏరా మామ వెళ్దామా అని చెప్పని అనుకునే ఆ టెండెన్సీ కాలేజ్ టైంలో ఉంటుంది. సిగరెట్ తాగడాలు, లేకపోతే కొత్త కొత్త పనులు, టీనేజ్లో ఉండే కొత్త విషయాలు. సో ఆ టైము వాళ్ళు అడుగుతున్నారు మీరు అయితే వాళ్ళు అంటే మీ అడిగే విధానం నాకు చాలా నచ్చింది. క్వశ్చన్ నిజంగా ఉంటుంది కదా. అవును. బట్ నేను అంటే నేను చాలా నోటోరియస్ చైల్డ్, ముందే చెప్తాను కదా. అంటే ఏదైతే వ్యవస్థ ఉందో బైనరీ వ్యవస్థ, ఏదైతే ఆడపిల్ల మగపిల్ల గురించి ఉందో దాన్ని అలా తప్పించుకొని వెళ్ళిపోయేదాన్ని నేను. అంటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఒకలాంటి పరుగు, ఒకలాంటి ఆతృత, ఒకలాంటి చలాకీతనం ఏంటినంటే, ఇప్పుడు ఏదైనా నన్ను హర్ట్ చేయాలనుకుంటే టక్కని తప్పించేసుకుంటానంట. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా అంటారు, రచన నువ్వు ఎవరికి చెక్కవు, చేపలాగా చెక్క టక్కని జారిపోతావు అని అంటారు. సో మీరు అన్నట్టు కాలేజీలో ఉన్నప్పుడు యూ వోంట్ బిలీవ్, క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్ళేదాన్ని, ఫస్ట్ బెంచ్ లో కూర్చునేదాన్ని, లెక్చర్కి నాకు ముఖాముఖి. ఎప్పుడైతే బెల్ రింగ్ అయిందో మళ్ళీ అక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఉండదు, మళ్ళీ ఇంట్లోనే ఉంటా అనమాట. బట్ కానీ టీనేజ్లో మనసు సహజంగా స్పందిస్తుంది. కరెక్ట్. అవునా? ఏ అబ్బాయి నచ్చేవాడు మీకు? అవును, అబ్బాయిలకి నేను నచ్చేదాన్ని, అబ్బాయిలు నాకు నచ్చేవాళ్ళు, నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఒక అందమైన అబ్బాయి అయితే సాయంత్రం అవ్వగానే నాకు ట్యూషన్ చెప్పని వచ్చేసేవాడు. అంటే మీరు అప్పుడు అబ్బాయే కదా. బట్ కానీ నా మనసు అమ్మాయి కదా. మీ మనసు అమ్మాయే, కానీ అబ్బాయి ఇష్టపడ్డాడు అని అంటే తను మిమ్మల్ని అర్థం చేసుకున్నాడనే అనుకోవాలి. అంటే బాడీ లాంగ్వేజ్ అర్థమైపోతుంది మగవాళ్ళకి ఈజీగా. ఫెమినిన్నెస్, సో కాల్డ్ బైనరీ ఏదైతే ఫెమినిటీ ఉందో అది అర్థమైపోద్ది మగపిల్లలు చూడగానే. సో కంటిన్యూస్లీ వోంట్ బిలీవ్, నేను 10th క్లాస్ 9th 10th క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ ఉన్నప్పుడు కంటిన్యూస్ క్లాస్లో కూర్చున్నప్పుడు కూడా ఎవరికి మగపిల్లల పక్కనే కూర్చోవాల్సి వచ్చేది. కంటిన్యూస్గా ఏదో ఒక హెరాస్మెంట్ అవుతూనే ఉండేది. అంటే నేను లెక్చర్ వింటున్నా కూడా ఎవడొకరు పక్క నుంచి గోకటము, వెనక కాలు పెట్టి గేరడము, చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆడపిల్లలకు జరగాల్సినవన్నీ మీకు సేమ్ జరుగుతుంది. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఫెమినిటీని అక్నాలెడ్జ్ చేసే కొంతమంది మగ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఈజీగా అప్రోచ్ అయిపోతారు. అంటే ఆడపిల్లని అప్రోచ్ అవ్వలేరు కదా, ఫెమినైన్ గా ఉన్న మగపిల్లని ఈజీగా
వాళ్ళకి అందిన పండు అనమాట. అవును. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు చేసేసుకుంటారు. సో అది పట్టించుకోవాలా, వాళ్ళని గదమాలా, ఇది లెక్చర్ వినాలి, ఇవి మళ్ళీ 2 డబుల్ టాస్క్ అనమాట. సో అట్లా చాలా జరిగినాయి. సో అందుకని క్లాస్ ముందు వచ్చి క్లాస్ అయిపోయినాక వెళ్ళిపోయేదాన్ని యాక్చువల్గా. సో వచ్చిన అబ్బాయి అది అయితే ఆ అబ్బాయి వచ్చి నాకు ట్యూషన్ చెప్పు 2 గంటలు అంటే, అమ్మో ఇప్పుడు ఇంత ట్యూషన్ 2 గంటలు కూర్చోవాలి, పక్కనే కూర్చునేవాడు. సరే అనేసి ఒకటి నాకు కూడా మంచిది కదా, రివైజ్ చేసుకోవడం నాకు కూడా మంచిది. రివైజ్ ఆ రోజైన పాఠాలన్నీ అట్లా నేను ఆ అబ్బాయి పూర్ పర్ఫార్మెన్స్ ఉంది అంటే ఆల్మోస్ట్ 30% ఎంత ఉంటే ఆ అబ్బాయిని 65 to 74% తీసుకొచ్చాను అనమాట ఫైనల్కి వచ్చేటప్పటికి. నా దానికి అంటే ఇంచుమించు నా స్థాయికి వచ్చేసాడు. సో దెన్ పాస్ అయ్యాక స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చాడు వేరే ఫ్రెండ్తో కలిసి. వచ్చాక అక్కడ ఒక కన్ఫెషన్ మళ్ళీ వచ్చాక, థ్యాంక్ యూ సో మచ్, నా ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నారు, నేను నీకు అలాట్ చేసిన అంటే నీతో అలాట్ చేసిన 2 hours నాకు చాలా పెద్ద లెర్నింగ్, ఒక డిసిప్లిన్ లాగా నువ్వు పక్కన కూర్చొని నాకు నేర్పిదేలా ఇలా అనేసి. ఆ ఎదురున్న ఫ్రెండ్ అన్నాడు, నిజం చెప్పు నేను ఫ్లర్ట్ చేయలేదా, ఇద్దరు మొక్కలు చూస్తా ఉన్నాను అనమాట డైరెక్ట్ గా. మగ పిల్లలు కదా, నిజం చెప్పు నేను ఫ్లర్ట్ చేయలేదా అని అంటే, ఫ్లర్ట్ చేయాలి అనిపించేది, తను పడేది కాదు అని తను కన్ఫ్యూజ్ చేశాడు అనమాట యాక్చువల్లీ. సో అలా అలా ఇట్స్ అ హ్యాపీ థింగ్ లైక్ యాక్చువల్లీ ఆ స్టిగ్మా అనేది ఇట్ హ్యావెంట్ టచ్ మీ లైక్. అయితే జనరల్గా అక్క చెల్లెళ్ళు మోర్ పవర్ ఇన్ ఫ్యామిలీ. ఎవరికైనా ఏదున్నా అక్కలకి చెప్పేసుకున్నా, లేకపోతే అక్కలు మనకి నా చెల్లికి ఇది పెట్టాలి, జడ వేయడాలు, లేకపోతే ఇంకొకటి, ఇవన్నీ చాలా కామన్ మెమోరీస్. బట్ మీరు అక్కలకి అక్క చెల్లినా ఒక చెల్లి, ఇద్దరి మధ్యలో మీరున్నారు, మీకు చాలా సహజంగా వాళ్ళతో షేర్ చేసుకోవాలని ఉంటుంది. కానీ రిసీవింగ్ ఎలా ఉండేది? చిన్నప్పుడు నేను గోరింటాకు పెట్టుకోవడం కానీ, డ్యాన్స్ చేయటం కానీ, పాటలు పాడటం కానీ, ఇవన్నీ చూసినప్పుడు న్యాచురల్గానే అంటే అంటే నాకు ఒక అక్క చెల్లి వల్ల నేమో వాళ్ళల్లో ఒక అండర్స్టాండింగ్ ఏమో తెలియదు, ఆడపిల్ల అవటం వల్ల ఏమో కదా, అంటే మగపిల్లాడు ఒకళ్ళు నాకు తమ్ముడు అన్న ఉంటే అది అయ్యేది కాదేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. బట్ అలా అని మా నాన్నగారు కూడా ఎప్పుడు కూడా నన్ను ఆ విధంగా ఎప్పుడు ట్రీట్ కూడా చేయలేదు యాక్చువల్గా. నేను డాన్స్ నేర్చుకోవాలని కానీ తీసుకెళ్ళి వెంటనే డాన్స్ స్కూల్లో క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను, క్లాసికల్ కూచిపూడి నేర్చుకున్నాను, వెంటనే ఆయన తీసుకెళ్ళి జాయిన్ చేయించారు. అక్క చెల్లి ఎట్లా అంటే వీ 3 siblings కూడా అంటే జెండర్ వేరియేషన్ ఎప్పుడు మాకు కలగలేదు మా మధ్య ఇంట్లో. అంటే మా అమ్మగారి పెంపకం వల్లనో దీని వల్లనో నాకు తెలీదు, మా నాన్నగారి దానివల్లనో అది ఆ వ్యత్యాసం. నేను ఆ ఫిమినైన్ పనులు చేస్తున్నా, ముగ్గులు వేస్తున్నా, డ్రాయింగ్ చేస్తున్నా, డ్యాన్స్ చేస్తున్నా, పాటలు పాడుతున్నా, ఏ రోజు కూడా నువ్వు ఆడపిల్లలు చేసే పని చేస్తున్నావురా అని ఎప్పుడు ఈ రోజు ఇక్కడ అప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనలేదు వాళ్ళిద్దరు. సో బేసికల్గా అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి అని అంటే మళ్ళీ మా అమ్మగారి దగ్గరికి తిరిగి వెళ్తాను. ఏంటంటే షీ పర్ఫార్మ్డ్ అ వెరీ లవింగ్ అండ్ కేరింగ్ రోల్ ఇన్ ద ఫ్యామిలీ. అటు మా నాన్నగారి వైపు పట్ల చూసుకున్నా కానీ, పిల్లల పట్ల చూసుకున్నా, ఆమె తల్లిదండ్రుల పట్ల చూసుకున్నా, షీ హాస్ ఎవర్ బీన్ గివింగ్ లవ్ తప్ప ఏది ఇవ్వలేదు ఆమె. అండ్ షీ హాస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ రిటర్న్ నథింగ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక స్పెషల్ చైల్డ్ లాంటి వాళ్ళు మీరు. ఇప్పుడు ఆటిజం చైల్డ్ ఎలాగో, లేకపోతే డిజేబుల్డ్ చైల్డ్ ఎలాగో, లేకపోతే ఒక అంటే బ్రెయిన్ సరిగా డెవలప్ అవ్వని వీళ్ళు ఎలా ఉంటారు సేమ్ అదే. దీనిని ఒక క్యాజువల్గా తీసుకోలేని సొసైటీని ఒక విశ్వరూపం మీకెప్పుడు కనిపించింది, అది క్రూరంగా ఎప్పుడు కనిపించింది? నేను ఇందాక చెప్పాను కదా, అంటే నా తోటి వాళ్ళు చనిపోయేటప్పుడు అది కనపడింది. ముఖ్యంగా నేను ఫస్ట్ మనసులో అనుకున్నది బాగా బలంగా నాటుకుపోయింది, ఎవరు పట్టించుకున్నప్పుడు గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ద సొసైటీ. సమాజంలోనే ప్రతి ఒక్కరికి బాధ్యత ప్రభుత్వం ఉంది కదా. అట్లాంటిది ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బట్టలిప్పి కొట్టి, ఆ బట్టలు తగలబెట్టి వీళ్ళని కొడితే, వీళ్ళని ముట్టుకుంటే హెచ్ఐవి ఎయిడ్స్ వస్తుంది అనే సిట్యుయేషన్ నా కళ్ళ ముందు జరిగింది. జరిగినప్పుడు అనిపించింది ఇది ఎంత హింస యాక్చువల్గా. మీరు ఆదరించవలసిన వాళ్ళు, మీరు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు మీరే ఇలా చేస్తే ఇంకా సమాజంలో మిగిలిన వాళ్ళు ఎలా చేస్తారు యాక్చువల్గా అని అప్పుడు ఫస్ట్ నేను నిర్ణయించుకొని పోరాటంలో ఫస్ట్ నేను నెగోషియేట్ చేసిన ఒక వాల్యూ ఏంటంటే, నో సింగిల్ పోలీస్ మెన్ విల్ లిఫ్ట్ ఎనీ హ్యాండ్ ఆన్ ట్రాన్స్జెండర్ పర్సన్. అది జరగకూడదు. నెవర్ ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ తెలంగాణ అట్లీస్ట్ అనేసి. సో ఆ దిశగా నేను ప్రతి ఒక్క పోరాటంలో వెళ్ళినప్పుడల్లా ఇది షేర్ చేసుకొని ఏం చేయాలి, తక్షణ కర్తవ్యం ఎలా అనేది అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ
ఇప్పుడు చూసుకుంటే ఏ year? 2024లో ఆల్మోస్ట్ నేను 2007 నుంచి 2024లో చూసుకుంటే నా కమ్యూనిటీ వాళ్ళు ట్రాఫిక్ వాలంటీర్స్గా ఉన్నారు. సో గ్రేట్. ఐ ఫీల్ సో ప్రౌడ్. రీసెంట్లీ అనౌన్స్ చేశారు కదా రేవంత్ రెడ్డి గారు. ఎస్. ద బ్యాక్ టు యువర్ లైఫ్. ఎక్కడ మీరు పుట్టింది? నేను పుట్టింది రాజమండ్రి. రాజమండ్రి. కాకపోతే మా తాతగారు వాళ్ళందరూ మైగ్రేట్ అయింది హైదరాబాద్. హైదరాబాద్. సో మా పిన్ని అందరు మా అమ్మ తర్వాత వాళ్ళందరూ ఇక్కడే పుట్టారు. విజయనగర్ కాలనీ. అక్కడే నా ఎడ్యుకేషన్ అంతా లోయలా స్కూల్, విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇక్కడే అయింది. ఇక్కడే జరిగింది. సో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారా? ఎస్, డెఫినెట్లీ. నేను కాలేజ్లో ఉన్నప్పుడు హై పీక్లో ఉండేది. తెలంగాణ ఉద్యమంలో చాలా బ్యూటిఫుల్ థింగ్స్ అంటే నా స్మృతుల్లో ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ దట్ ప్యూరిటీ అండ్ ద నీడ్ ఆఫ్ తెలంగాణ అనేది అది స్వయంగా అనుభవించిన వ్యక్తిని. అంటే ఒక ఆంధ్ర రీజన్ నుంచి పుట్టి తెలంగాణ రీజన్కి మైగ్రేట్ అయ్యి వచ్చిన ఫ్యామిలీలో ప్రత్యేక తెలంగాణ అవసరం ఏంటి అని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని నాకు అనిపిస్తుంది. ఎప్పుడు దాన్ని ఒక సెంటిమెంట్ కానీ లేదా ఒక ప్రైడ్ లాగా తీసుకునేదే చాలా దృష్టాంతాలు ఉన్నాయి. బట్ అస్తిత్వం విలువ మీకు బాగా తెలుసు కాబట్టి ఆ అస్తిత్వవాదం అనేది మీకు నచ్చింది. కరెక్ట్, గౌరవించారు. కరెక్ట్. అది కాకుండా నేను డిగ్రీ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైతే అందరూ తెలంగాణ, నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి నేను విలేజ్కి వెళ్ళేదాన్ని. యాక్చువల్ విలేజ్కి వెళ్ళినప్పుడు ఒకసారి నా ఫ్రెండ్ మదర్ చనిపోతే మహబూబ్ నగర్లో కొత్తకోట డిస్ట్రిక్ట్లో నైట్ టైంలో వెళ్ళాల్సి వచ్చింది. 7-7:30 అయితే బాట ఉంటుంది కదా, బాట అది ఇంకా కనెక్షన్ తెగిపోతుంది ఆ విలేజ్కి అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, ఇదే నా సొంత గ్రామంలో ఎప్పుడైనా మా నాన్న మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే అట్లీస్ట్ ఒక ఆటో రిక్షా అని ఏదైనా సైకిల్ అన్న ఏదైనా దొరికి వెళ్ళేవాళ్ళు కదా. ఏకంగా కనెక్షన్ తెగిపోతుంది అంటే మరి ఆ గ్రామంలో వాళ్ళు అంటే అది అడవిలాగానే జీవిస్తున్నారు. మరి వాళ్ళకి ఎవరైనా ప్రెగ్నెన్సీ, ఒక ఆడవాళ్ళకి ఏమైనా నీడ్స్ వచ్చినా కానీ ఎక్కడికి పోతారు యాక్చువల్గా? దేవుడి మీద భారం పెట్టి ఉండవలసిందే కదా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎంత మరుగున పడిపోయింది తెలంగాణ అనే ఒక ఏరియా ప్రాంతము. ఇదంతా కేవలం ఒక వివక్షత, అంటే ఒక ఏంటంటే దాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత లేని పాలకుల ఏదైతే ఉందో, ఆంధ్ర నుంచి వచ్చి కేవలం వాళ్ళ ఏరియాని డెవలప్ చేసుకోలే అనే నెపోటిజం ఏదైతే ఉందో అక్కడ నాకు క్లియర్గా కనపడింది అనమాట. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అదే గ్రామాలకి ఇప్పుడు నేను వెళ్ళాను రీసెంట్గా. నేను తెలంగాణ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్ని. అప్పుడు అది కాకముందు కూడా చాలా అంటే 2014 నుంచి ఎప్పుడైతే తెలంగాణ ఫామ్ అయిందో అప్పటి నుంచి నేను డిస్ట్రిక్ట్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు ఐ ఫీల్ సో ప్రౌడ్, ఐ ఫీల్ సో హ్యాపీ. ఆ రోడ్స్ కానీ, ఇల్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, అన్ని మాల్స్ కానీ చూసినప్పుడు మై హార్ట్ ఫిల్ విత్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ అండ్ హ్యాపీ. ఎందుకంటే ఎక్కడ నేను చూశాను ఆ గ్రామాన్ని, ఎక్కడికి వచ్చింది తెలంగాణ. అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా కానీ ఐ రియల్లీ సాల్యూట్ టు ద లీడర్స్, లైక్ దే డెవలప్ ద రీజన్ ఇన్ దట్ వే. లైక్ వాట్ ఎవర్ జెండర్ డిఫరెన్సియేషన్స్ అవి పక్కన పెట్టేస్తే ఒక పర్సన్గా, ఈ సిటిజన్గా తెలంగాణ, ఆంధ్ర, ఇండియా, కంట్రీ వైడ్ అన్ని వైపులు కానీ మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి ఈ పొలిటికల్ చేంజెస్ నిజంగా పాలసీ మేకింగ్లో చాలా జెన్యూన్గా ఉంటున్నాయని మీకు అనిపిస్తోందా? లేదు, మానవ ప్రేరితమైన ఆలోచనలే పాలసీలోకి వెళ్ళిపోతాయి. అది ఆటోమేటిక్గా 2016లో మేము బిల్లు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో అది చూసినప్పుడు వెంటనే దాని రిఫ్లెక్షన్ ఇట్ ఈజ్ లైక్ ఒక యావరేజ్ ఒక మానవుడు సమాజంలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల ఏం ఆలోచిస్తారో అదే ఆలోచనలు బిల్లులో కనపడి, అంటే ఒక చట్టంలో కనపడి. ఎందుకంటే పాలసీ డిజైనింగ్లో మా వాళ్ళు లేరు కాబట్టి, చదువుకోలేదు కాబట్టి, ఆ పాలసీలు డిజైన్ చేయడం వాళ్ళు లేరు కాబట్టి, మా గురించి వేరే వాళ్ళు పాలసీ డిజైన్ చేస్తే, చట్టం డిజైన్ చేస్తే అలానే ఉంటుంది కాబట్టి ఆ క్లారిటీ క్లియర్గా కనపడింది మాకు. కంట్రీ వైడ్గా ఎంతమంది ఉంటారు నెంబర్స్? 2011 ప్రకారము 5 లక్షల మంది చిల్లర. బట్ 2011 నుంచి ఇప్పుడు 2025లో ఉన్నాం మనము. తెలంగాణ వచ్చినాక, తెలంగాణ ఒక స్టేట్ అయితే చెప్పగలుగుతాను, తెలంగాణ ఫామ్ అయినాక 2014 అప్పుడు డివైడ్ అయ్యే ముందు 46,000 పాపులేషన్ అన్డివైడెడ్ ఏపీలో ఉన్నది. తెలంగాణ డివైడ్ అయినాక సమగ్ర సర్వే జరిగింది, అప్పుడు నెంబర్స్ బయటకు రాలేదు. ఆ తర్వాత 10 ఏళ్ళ తర్వాత రీసెంట్గా ఎప్పుడైతే పొలిటికల్ షిఫ్ట్ అయిందో గవర్నమెంట్, 59,000 ఓన్లీ తెలంగాణలో పాపులేషన్ ఉన్నట్టు డేటా అంతా బయటకు వచ్చింది. బట్ ఇండియా వైడ్గా ఇంకా సెన్సెస్ అయితే జరగలేదు, మళ్ళీ జరగాలి. ఓకే,
కానీ ఈ వెల్ఫేర్ కానివ్వండి, సోషల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ కోసం చాలా సపోర్టివ్ యాక్టివిటీస్ అయితే చేయడం నాకు తెలుసు. అది సంస్కార్ అండర్లో కానివ్వండి, అదర్ ఆర్గనైజేషన్స్. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి జరిగిన ఎన్జిఓస్ పరంగా సోషల్ వర్క్ అంతా కూడా హెచ్ఐవి బేస్లో ఉంది. ఓకే. హెచ్ఐవిలో వన్ ఆఫ్ ద టార్గెటెడ్ కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ వాళ్ళు ఉన్నారు. అత్యధిక వల్నరబిలిటీ హెచ్ఐవి ట్రాన్స్జెండర్ వ్యక్తులు. దేనికి అది ఆ పరిస్థితి ఎందుకు? సో చాలామంది సెక్స్ వర్క్లో ఉన్నారు కాబట్టి చాలామంది సెక్స్ వర్కే కాదంటే నేను చాలామందిని చూసాను సెక్స్ వర్క్లో లేని వాళ్ళు కూడా హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఉన్నారు. అంటే హ్యావింగ్ మల్టిపుల్ పార్ట్నర్స్ కూడా పార్ట్నర్స్ ఒక పార్ట్నర్కి స్టిక్ అయ్యే ఆ వాతావరణం లీగల్ వాతావరణం కూడా లేదు, పెళ్లి చేసుకునే రైట్స్ లేవు. సో ఎవరైనా వచ్చినా కూడా మా మా శరీరాలతో మా మనీతో వాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఇన్సెక్యూర్డ్ మెంటాలిటీ అనేది డెవలప్ అవుదా దీనివల్ల? చాలా ఒక ఇన్సెక్యూర్ అండ్ ఫ్లక్చుయేటింగ్ ఇన్ఫీరియర్ అండ్ ఫ్లక్చుయేటింగ్ ఎన్వైరన్మెంట్ అనమాట. అంటే ఈ క్షణంలో సేఫ్ గా ఉంటాం, నెక్స్ట్ క్షణంలో ఏమవుతుందో తెలియదు. అది అట్లా అంటే ఈ సపోర్టింగ్ సిస్టమ్ అన్నిటికన్నా కూడా ముందు కౌన్సిలింగ్ సెంటర్స్ అవసరం అని ఎప్పుడు అనిపించలేదా? మెంటల్ హెల్త్ అనేది చాలా పెద్ద నీడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఫస్ట్ నుంచి ఉంది. అది ఉందా? ఉంది, చాలా ఉంది. ఎందుకంటే మెంటల్ హెల్త్లో ఏదైతే మాకు కావాల్సిన ట్రాన్సిషన్ నీడ్స్ ఉన్నాయో అవి ఉన్నాయి బేస్గా. ఆ ఫెసిలిటీ ఉందా? దీని గవర్నమెంట్ ప్రపోజ్ చేశారా? గవర్నమెంట్ మరి ఏం జరిగింది రెస్పాన్స్? బట్ లేవన్నారు వాళ్ళు. అంతే. అంటే జనరల్గా సొసైటీలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, డివోర్స్కి సంబంధించి ఆ విషయమైన కౌన్సిలింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఎన్జిఓస్ ఇవన్నీ ఉన్నప్పుడు బేసికల్లీ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి రెండే ఆప్షన్స్ అనేది మీ మాటలో నేను ఇది వరకు వినున్నాను ఇంటర్వ్యూస్. మళ్ళీ పదే పదే మీ దగ్గర అది ప్రస్తావించి హట్ చేయడమో లేకపోతే చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను అది అవసరం. ఎందుకనంటే వెళ్ళే మార్గంలో ఈ మార్గాలు తప్ప ఇంకేమీ లేవు అన్నప్పుడు అంత నిస్సహాయతని గుచ్చి అడగాలని నాకు అనిపించట్లేదు. అది తప్పనిసరి అయినప్పుడు సెక్స్ వర్కర్గా మారడం తప్పనిసరి, భిక్షాటన చేయడం తప్పనిసరి అనేది జరుగుతున్నప్పుడు కనీసం మెంటల్ హెల్త్ని మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు మోరల్లీ స్ట్రాంగ్ అయ్యి అదర్ యాక్టివిటీస్లోనూ లేకపోతే స్వయం ఉపాధి వైపు వెళ్తారు అనే ఒక ఆలోచన డెవలప్ అవ్వలేదా మీ పోరాటంలో? మా పోరాటంలో అంటే ఇప్పుడు ఏదైతే సైంటిఫిక్గా హెల్త్ విషయస్ ముఖ్యంగా ట్రాన్స్జెండర్ హెల్త్ విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అడ్వకసీ ఇప్పుడు చేస్తున్నాం. యాక్చువల్లీ ముందు అసలు ఈ క్రిమినలైజ్ వాతావరణంతో పోట్లాటమే పెద్ద టాస్క్ అయ్యి ఉండేది. ఎందుకంటే పోలీసులు మమ్మల్ని చూస్తే కొట్టేవాళ్ళు, కనీసం మాకు జరిగిన హింసకి తీసుకుంటే కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు కాదు. ఇట్లాంటి వాతావరణం నుంచి మెల్లమెల్లగా మార్చుకుంటూ వచ్చేటప్పటికి హెల్త్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ అంత ప్రపంచం అంతా రివర్స్కి వెళ్ళటం స్టార్ట్ అయ్యింది, చాలా బాధాకరంగా. బట్ హెల్త్ అనే విషయంలో చాలా ప్రోగ్రెస్ కూడా సాధించాము. మెంటల్ హెల్త్లో ఇంకా చాలా సాధించాలి. లేవు స్కీమ్స్ లేవు, ఆ ఫెసిలిటీస్ కూడా లేవు, ఇన్సూరెన్స్ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ లేదు. సో ఏది మేము చేసి సంపాదించుకున్న సేవింగ్స్ అన్నీ కూడా ఒక్కసారి ఏదైనా రోగం వస్తే దానికే వెళ్ళిపోతాయి సేవింగ్స్ అన్నీ కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇవన్నీ అవేవి రావు మాకు. రేషన్ కార్డు ఉంది, బట్ ఆరోగ్యశ్రీ, ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు కూడా ఉంది. దాంట్లో ఏం మెన్షన్ చేస్తారు? ట్రాన్స్ అని మెన్షన్ చేస్తారు. సో ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎలిజిబుల్ టు మీరు తీసుకోవాల్సిన లేదు. ఆరోగ్యశ్రీలో ఇంకా ట్రాన్స్జెండర్ వాళ్ళని కవర్ చేస్తూ ఏమీ ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. అంటే మన అస్తిత్వం కోసం పక్కనున్న వాళ్ళ గౌరవం ఇవ్వడం అనేది ఒక పార్ట్ అయితే, ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది, ఎందుకంటే వెల్ఫేర్ బోర్డులో మెంబర్గా ఉన్న మీరు ఏ రోజును కూడా ఆ రకమైన ప్రతిపాదన జరగలేదా, లేకపోతే ఆలోచన రాలేదా? చాలా ప్రతిపాదనలు జరిగినాయి. జరుగుతున్నప్పుడల్లా ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి పక్కన పెట్టడం జరిగింది ఫైల్ని. యాక్చువల్గా ఎందుకంటే ఓటర్ లిస్ట్ అనేది మీరు తక్కువ ఒకటి, ప్లస్ కన్ఫ్యూజన్ ఒకటి ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు 2014లో చెప్పడం ఏంటంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు మగ ఆడ ట్రాన్స్గా గుర్తించుకోవచ్చు వాళ్ళు. సో ఒకవేళ నేను ట్రాన్సిషన్ అవ్వకుండా నేను ట్రాన్సిషన్ కాకుండా ట్రాన్స్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలి. సో అది అలా ఒప్పుకోవటము ప్రభుత్వానికి ఇష్టం లేదు యాక్చువల్గా. ఎందుకనంటే ఇప్పుడు బైనరీలో ఉన్నప్పుడు మీరు ఎలా ట్రాన్స్జెండర్ వ్యక్తులు అవుతారంటే వాళ్ళకున్న ఒక పర్సెప్షన్ ఏంటి అంటే ఖచ్చితంగా మగవాళ్ళు సర్జరీస్ చేసుకొని మారిన వాళ్ళే ట్రాన్స్జెండర్ వ్యక్తులు. ఇందులో ఇంకొక ఐడెంటిటీ కూడా ట్రాన్స్ మెన్ కూడా ఉన్నారు కదా, ఆడవాళ్ళుగా పుట్టి మ్యాస్కులైన్గా ఉన్నారు.
వాళ్ళైతే 2014 తర్వాత సుప్రీంకోర్టు అన్నాకనే వాళ్ళ ఐడెంటిటీ మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఎవరన్నా వాళ్ళ ఐడెంటిటీని డినై చేస్తే వాళ్ళు ఆ లైన్స్లో వెళ్ళి సుప్రీంకోర్టు చెప్పింది నువ్వెవరు అనడానికి నేను ట్రాన్స్ కాదు అనేసి సెల్ఫ్ ఐడెంటిటీ ప్రిన్సిపల్ మీద వారు పోరాడారనమాట. థింగ్ ఏంటంటే ఆ బైనరీలో నుంచి ఇంకా గవర్నమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ బయటికి రావడానికి సుముఖతంగా లేదు అనమాట. అంటే పాలసీ పరంగా మీకు ఎప్పుడైతే సపోర్ట్ రాదో, వ్యవస్థాగతంగా ఉండే మైండ్ సెట్స్ ఏవైతే ఉంటాయో, మానవ నిర్మితమైన ఆ నియమాలు లేదంటే అపోహలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా ఒక అడ్డంకులుగానే ఏర్పడతాయి. సో కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీ కమ్యూనిటీని సెపరేట్ చేయను. మన దీంట్లోనే ఒక మగవాళ్ళు ఎలాగో ఆడవాళ్ళు ఎలాగో మన కమ్యూనిటీ సొసైటీలో ఉన్న మన కమ్యూనిటీలో మీకు ఏం కనిపిస్తుంది అని అంటే, భిక్షాటన అనే మాఫియా మనకు తెలిసిందే కదా. కానీ ఈ భిక్షాటన అనేది ఒక వైలెన్స్గా మారడం అనేది ట్రాన్స్జెండర్ పర్సన్స్ ద్వారా జనాలకి అదొక అనుభవంలోకి వస్తున్న నేపథ్యంలో అదొక భయంగాను, ఒక కోపంగాను, ఒక వ్యతిరేకతగాను మారుతున్న సందర్భాలని మీరు ఎలా పరిగణిస్తారు? ఎందుకంటే ఈ రోజు కూడా ఒక చట్టం వచ్చినా కూడా ఈ రోజుకి దాడి చేయడం కానివ్వండి, అండ్ ఇళ్ళకి వెళ్ళి గృహప్రవేశాల టైమా లేకపోతే ఇంకొకట ఎదుటివారి పరిస్థితిని కూడా గమనించకుండా దాడి చేయడాన్ని ఒక రకంగా సామాజిక పరంగా ఒక వ్యతిరేకతని మూటగట్టుకుంటున్నట్టుగా అనిపించలేదు. ఎందుకంటే మీరు అమ్మలాగా ఉన్నారు ఈ కమ్యూనిటీకి అందరికీ. అది సర్దుబాటు చేసి చెప్పడానికి ప్రయత్నం చేశారా, ఇది మనం ఈ వ్యతిరేకత తెచ్చుకోకూడదు సమాజంలో అనేది? సో అంటే ఇది వ్యవస్థీకృతమైన వివక్షత యాక్చువల్గా. సో నేను ఎప్పుడు చెప్పినా ఈ సమాధానం అక్కడి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు బైనరీ అని ఎప్పుడైతే మొదలు పెట్టానో ఆడ మగ అని ఫెసిలిటీస్ అన్నీ అటువైపే ఉన్నప్పుడు అందులో సెట్ కాని వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ లేవు. మళ్ళీ అక్కడికే వస్తుంది స్టోరీ అంతా. బట్ మీరు అన్నట్టు క్రైమ్ పెరుగుతుంది, వైలెన్స్ పెరుగుతుంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వల్ల. బట్ ఇది చాలా సునాయాసంగా అయ్యే ఇష్యూని కూడా ఒక ప్రైడ్గా, ఒక ప్రెస్టీజ్గా బైనరీ సమాజం తీసుకుంటా ఉంది. ఏంటి అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తులకి అతి సునాయాసంగా మనము ఐడెంటిటీ, ఫెసిలిటీసు అంటే బేసిక్ కమ్యూనిటీస్, రోటీ కపడా మకాన్ ఇచ్చేసినప్పుడు అందరు కూడా ట్రాన్స్జెండర్ అయిపోతారు అనే ఒక స్టీరియోటైపింగ్ ఆలోచన అడ్మినిస్ట్రేషన్లో, ముఖ్యంగా గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉంది. స్టీరియోటైపింగ్ కాదు, యాక్చువల్ ట్రాన్స్జెండర్ వెరీ మచ్ సెన్సిటివ్గా ఉంటారు. చాలా విమెన్ అంటే చాలా రెస్పెక్ట్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ అక్కడ ఉన్నారు అని అంటే అది నేను గమనించాను కూడా. లేదు అంటే సరే వెళ్ళండి అని చెప్పేవి నాకు అనుభవం ఉన్నాయి. అంటే ఈ రకమైన వ్యత్యాసం మీరు గమనించారా? వైలెన్స్ అనేది మీ ద్వారానా లేకపోతే అలా డూప్లికేట్ పర్సన్స్ వల్ల జరుగుతుందా? సో డూప్లికేట్, ఫేక్ అనేది ఏం లేదు కదా. మీరు అంటే దీని గురించి అంటే నేను ఎక్కువగా అంటే ఈ మధ్య ఓషోది అంటే ఎక్కువగా అంత పెద్ద ఫ్యాన్ కాదు నేను. బట్ కానీ ఓషోది 2-3 నేను చూసినప్పుడు ఆయన ఒకటే అన్నాడు కదా ఆయన ప్రసంగాల్లో, ప్రతి ఒక్క వ్యక్తి తెలివిగలవాడు అవ్వటం ఇష్టం ఉండదు సమాజంలో. అది కూడా పవర్లెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు పవర్ఫుల్గా, తెలివిగా, విజ్డమ్గా సంపాదించడం సమాజానికి ఇష్టం ఉండదు. ఎందుకనంటే అప్పుడు పీడించటం సులువు అవ్వదు, వాళ్ళకి కష్టతరం అవుతుంది అన్నమాట. థింగ్ ఏంటంటే ఈ బైనరీలో ఏదైతే ఉన్నారో మెన్ విమెన్ వాళ్ళు కనుక సమానంగా ట్రాన్స్జెండర్ వారిని వాళ్ళ స్థాయికి వచ్చేలాగా విద్య, వసతి సదుపాయాలు క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకు ఒక క్లేశం, వాళ్ళు చేయాలని లేదు యాక్చువల్గా. ఎందుకు మేము చేయాలి అనేదే ఉంది అనమాట. వాళ్ళకి సమాన స్థాయికి తీసుకురావాలని లేదు యాక్చువల్లీ. సో ఇప్పుడు చిత్తశుద్ధి అంతా ఇప్పుడు మీరు అన్నారు కదా, దీనికి ఎదురీత ఈతి మేము కూడా చదువుకుంటాం, మేము కూడా ఉద్యోగాలు చేస్తాము, ఓన్లీ భిక్షాటన సెక్స్ వర్కే కాదు మాకు కూడా అవకాశాలు ఇవ్వండి అని పోరాడి ముందుకు వచ్చి గెలవగలిగే వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇంతమంది ఇప్పుడు వేళల్లో నేను చెప్పిన వాళ్ళల్లో ఓకేనా. ఈరోజు అంటే 2024లో 39 మంది పోలీస్ వాలంటీర్గా ముందుకు వచ్చి జాబ్ చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు ఎందుకు ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి కదా, అవకాశాలు ఎందుకు ఇవ్వలేదు, ఇన్ని రోజులు ఉద్యోగాలు ఎందుకు వీళ్ళు చేయలేదు అన్నది చాలా రొటేటింగ్, చాలా ఎక్కడికో తీసుకొని వెళ్తుంది మనకి కదా పాస్ట్లోకి. థింగ్ ఏంటంటే సమాజం మారాలి అంటే ముఖ్యంగా సమాజంలో ట్రాన్స్జెండర్ల వ్యక్తుల యొక్క పరిస్థితి మారాలంటే మారవలసిన సమాజం అవతలి వారు ఎవరైతే మగ ఆడవాళ్ళు ఉన్నారో వారు ఆలోచించాలి. అలాంటి పిల్లవాడు ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏం చేయాలి,
వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ భద్రత ఎలా కల్పించాలి, వాళ్ళు చదివించినప్పుడు ఒక ఇండిపెండెంట్ వ్యక్తి కాగలుగుతారు. ఈ రెస్పెక్ట్ ఆడ మగ, మనం ఆడపిల్లి మగపిల్లి సమానంగా చదివిస్తున్నాం కదా, ట్రాన్స్ వాళ్ళని కూడా చదివించండి, వాళ్ళకి యాక్సెప్ట్ చేసి వాళ్ళని చదివించండి. వాళ్ళు చదువుకున్నాక వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక బయటకు వెళ్ళాక వాళ్ళంటే వాళ్ళు బతుకుతారు. సెక్స్ వర్క్, బెగ్గింగ్ అనేది ఒక ఆప్షన్ అందరికీ ఉంది కదా, ఆడవారికి ఉంది, మగవారికి ఉంది, వృద్ధులకు ఉంది, వికలాంగులకు అందరికీ ఉంది. బట్ వాళ్ళు అదే చేయాలని వాళ్ళకి అది ఉండదు కూడా చాలామందికి. బట్ వాళ్ళకున్న ఏకైక ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే చదువు రాదు, చదువు కంప్లీట్ చేయలేకపోతారు. అట్లీస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషను ఇదంతా కంప్లీట్ చేయలేకపోయినప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు లేదా సమాజాన్ని ఎదుర్కొనే అంత ధైర్యం అనేది రాదు. మెయిన్ ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందు కూర్చొని మాట్లాడటంలో ఒకటే నాకున్న వెనకున్న సమాజంలో ఒకటే తేడా ఏంటంటే, నేను చదువుకున్న దాన్ని కాబట్టి ఆ స్ట్రగుల్స్ అన్ని అర్థం చేసుకుని ఇందా చెప్పాను కదా, అన్నింటిలో చాకచక్యంగా తప్పించుకొని వచ్చి సిస్టంలో ముందుకు వచ్చాను నేను. కాబట్టి ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. అలా తాక్షపంగా తప్పించుకోలేని వాళ్ళు, అలా చాలా మంది గొంతుకు అయ్యారు కదా మీరు. అలా చేయని వాళ్ళు, ఎక్కడైతే చతికి పడిపోయిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అవును. అయితే ఒక కోణంలో నుంచి కాయిన్కి అదర్ సైడ్ మనం చూడాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళ ఆగ్రహానికి ఒక రకంగా ఈ రకమైన అణచివేత లేదా నిర్లక్ష్య ధోరణి ఇది కూడా ఒక కారణం అని అనుకోవాలి. ఖచ్చితంగా కదా. అంటే ఒక వ్యక్తికి నువ్వు కుటుంబంలో పనికిరావు, వెళ్ళిపో బయటికి, అన్నదమ్ములు అక్కతమ్ముళ్ళు అమ్మ నాన్న ప్రేమ నీకు అసలు దొరకదు, వెళ్ళిపో బయటికి, నీకు చదువు దొరకదు, నీకు ఉద్యోగం దొరకదు, నీకు రేషన్ కార్డు ఇవేమి, బ్యాంక్ అకౌంట్ ఇవేం దొరకదు అన్న అలాంటి వ్యక్తి అది సమాజంలో ఇవ్వడాలి అంటే ఎంత పాటుపడాలి, ఎంత కష్టపడాలి. ఇదంతా మెంటల్ హెల్త్గా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది, వాళ్ళ మానసిక ఆరోగ్యం మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుంది కదా. ఇవి సూసైడ్స్ కూడా దారితీస్తాయి చాలా మటుకు. ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అవుతుందో, ఇప్పుడు వీళ్ళు ఏదో కష్టపడి ఒళ్ళమ్ముకొని భిక్షాటం చేసి సంపాదించుకున్న డబ్బును కూడా మళ్ళీ ఎవరో సోకాళ్ళు ఆ సమాజంలో నుంచి మగవాళ్ళు వచ్చి వాళ్ళని వాడుకొని తర్వాత వెళ్ళిపోయినప్పుడు ఇటు ఇంటి వాళ్ళు ఆదరించలేదు, సమాజం ఆదరించలేదు, ఎవరి దగ్గర ప్రేమ దొరుకుద్దని నమ్మితే వాడు కూడా ఉన్నది కూడా సేవింగ్స్ చేసుకున్నది కూడా నన్ను ఎవరు చూడని ఏజ్లో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు. ఒక రకంగా ఆరోగ్యవంతమైన మగాడు ఒక ప్రకృతిపరమైన ఒక లోపంతో ఉన్న ఒక వ్యక్తిని తన మానసిక జాడ్యాలని కోసం వాడుకోవడం అనేది అది ఒక కురీపుతనం అని అనుకోవాలిగా. ఖచ్చితంగా అది కురీపుతనం ఒకటి. ప్లస్ దే ఫీల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక ఎక్స్పెక్ట్ అలా వదిలిపెట్టండి. వాళ్ళు అనుకునేది ఏంటంటే, వీ హ్యావ్ ఆల్ ది రైట్స్ టు డూ దిస్, మాకు ఇవన్నీ చేసే అర్హత ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ఆడవాళ్ళు, లేకపోతే వీళ్ళు సోకాల్ ట్రాన్స్జెండర్ వాళ్ళు, వీళ్ళు అసలు ఉనికి, వీళ్ళ అస్తిత్వమే తప్పు. వీళ్ళు మగవాళ్ళుగా పుట్టారు కదా, ఇప్పుడు అదే చూస్తున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా, వీళ్ళు మగవాళ్ళుగా పుట్టారు కదా, వీళ్ళు ఆడవాళ్ళుగా పుట్టారు కదా, వీళ్ళు ఇలా ఉండొచ్చు కదా, ఎందుకు ఉండలేదు? అలా ఉంటే ప్రాబ్లం అంతా వచ్చేది కాదు కదా. సో మేము ఏదైతే చేసామో వీళ్ళ పట్ల హింస కానీ దోపిడీ కానీ అదంతా అది వాళ్ళు దే డిజర్వ్ ఇట్. అంటే దీనికి ప్రేమ అనేది ఒక శాఖ ట్రాప్ లో పడేయడానికి ఇది అన్ని చోట్ల ఉంది కదా. మామూలు ఆడపిల్లల్ని ప్రేమ అనే పేరుతోనే మోసం చేస్తారు. వాళ్ళ శరీరాలకి యాక్సెసిబిలిటీ కావడానికి, లేదా వాళ్ళ ఎమోషన్స్తో వాళ్ళకున్న కొద్దిపాటి సేవింగ్స్ కానీ, నగలు కానీ, డబ్బులు కానీ, కట్నం పేరుతో వాటి కోసమే కదా ఇవన్నీ చేసేది. అంటే ఎప్పుడు ఈ కమ్యూనిటీలో ఒక క్వశ్చన్ రాలేదా, నేను అసహజంగా ఉన్నాను కదా, ఇతను వచ్చి నాకు ప్రేమ అని చూపించడంలో ఏదైనా ఒక రకమైన కోణం ఉందా అని ఒక అప్రమత్తత రాలేదా, లేకపోతే అది గ్రహించలేనంత ప్రేమరాహిత్యం ఉందా? చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటున్నాను మంచి ప్రశ్న అంటే, నేను అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను వెనక్కి తిరిగి అనలైజ్ చేసుకున్నాను. నేను ఇంత పవర్ఫుల్గా ఉన్నాను కదా, ఇంత చాకచక్యంగా లైఫ్ అంతా ఈడ్చుకొచ్చాను కదా, నేను ఎలా ఇలాంటి దోపిడీకి అంటే లోన్ అయ్యాను, నన్ను ఎలా ఇంత చాకచక్యంగా ఎవరో వచ్చి నా జీవితంలో తీసుకుని వెళ్ళిపోగలిగారు అనుకున్నప్పుడు, దెన్ మీరు అన్నట్టు ఫస్ట్ దానిలో దే ఆర్ హార్మోన్స్. అగైన్ హార్మోన్స్ అనేవి ఉన్నాయి, హార్మోన్స్ అనేవి మెంటల్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తాయి. సో అది నేను సరిగ్గా ట్రాన్సిషన్ అయిన పీరియడ్ ఏదైతే ఉందో, ఇట్స్ ఆల్మోస్ట్ ఓన్లీ 1 year or 2 years స్పాన్. చటుక్కున జరిగిపోయింది అది. నేను సేవ్ చేసుకున్న లైఫ్ సేవింగ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అనిపించింది హౌ దిస్ హ్యాపెండ్ యాక్చువల్గా. సో నేను ఏమంటా ఉన్నాను అంటే,
ఇదన్నీ కూడా ఈ పాలిటిక్స్ అన్నీ మీరు చూసినప్పుడు ఇది ప్రత్యేకమైన బైనరీ కుతంత్రము. ఇట్స్ ఎ హిపోక్రసీ కదా, కపటము. ఏంటంటే మేల్ ఫీమేల్లో ఈ సమాజం ఆడుతుంది, ప్లే చేస్తుంది, ఆ జెండర్లో సెట్ కాని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉంది. ఇది హెస్ బికమ్ ఎ సిస్టమ్ యాక్చువల్గా. దీని వ్యతిరేకంగా కాదు, ఒక సిస్టమ్ మీరు ఏర్పరచండి సమాజంలో అని మాతో నడిచి మీలాంటి వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు, మంచి హృదయం ఉన్న వాళ్ళు ముందు ఆడవాళ్ళని అంటారు. ఎందుకంటే విమెన్ ఫెమినిస్ట్ మూమెంటే ఫస్ట్ మాతోటి ఎల్జిబిటీ మూమెంట్ తోటి భుజాన్ని వేసుకుని నడిచింది, నిలబడింది కూడా ఈ రోజు వరకు. ఆ తర్వాత కొంతమంది మనసున్న మగవాళ్ళు ఎవరైతే ఉన్నారు హూ క్లెయిమ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఫెమినిస్ట్, ఫెమినిస్ట్ అలాంటి వాళ్ళు ఫెమినిస్ట్ అని నేను ఫెమినైన్ థాట్స్. అది ఆ మొగతనం కన్నా కూడా ముందు ఆడవారికి సంబంధించిన సాధక బాధకాలని సవ్యంగా అర్థం చేసుకుని ఒక ఆలోచన ధోరణి. గుడ్. అంటే యాజ్ ఎ ట్రాన్స్ పర్సన్ నా ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్, ఫెమినిటీను మ్యాస్కులినిటీ సంబంధించి. ఎందుకంటే అత్యంత ఫెమినిటీ ఉన్న మగవాళ్ళలో, అంటే చాలా కోమలంగా చాలా మృదువుగా మాట్లాడే వాళ్ళల్లో ఐ హావ్ సీన్ ద టాక్సిసిటీ. అంటే వీళ్ళు ఆ ఫెమినిటీని ఒక వెపన్గా తీసుకొని వస్తున్నారు. నేను చాలా మృదు భాషని, చాలా మితంగా మాట్లాడతాను, నేను చాలా సాఫ్ట్ అని ఏదైతే చూపిస్తారో మగవాళ్ళు, వాళ్ళు అత్యధికమైన టాక్సిసిటీ నేను గమనించాను. ఎవరైతే మ్యాస్కులినిటీగా వచ్చారో, మ్యాస్కులినిటీ చూపించాలని అనుకుంటా ఉన్నారో వాళ్ళలో తక్కువ టాక్సిసిటీ. అనేది డిఫరెంట్ కూడా కావచ్చు, పర్సన్కి, అది వేరే విషయం. వాళ్ళు కొద్దిగా అంటే సాఫ్ట్గా కనపడ్డారు, అంటే టాక్సిసిటీ తక్కువగా కనపడ్డారు. టాక్సిసిటీ తక్కువగా అంటే ఐ డోంట్ మీన్ దట్ ఏదైతే మగవాళ్ళ నుంచి వచ్చే టాక్సిసిటీ ఈజ్ అ టాక్సిసిటీ. ఇట్స్ లైక్ అండర్లైన్ చేయొచ్చు మనం, అది బోల్డ్ లెటర్స్లో అది టాక్సిసిటీ కదా. సో అలా అది కాకుండా టాక్సిసిటీ తక్కువ ఉండేది చెప్తున్నాను అన్నమాట. అసలు టాక్సిసిటీ లేకుండా మగవాళ్ళు ఉన్నారని నేను అసలు ఎప్పుడు చెప్పను. అంటే ప్రేమలో ఓడిపోవడం అనేది అది ఎవరైనా కూడా, ఆడవారికి అనే మనసున్న ఎవరికైనా కూడా అది ఒక పెద్ద ట్రామా. దాని నుంచి బయటపడడానికి మీకంటూ మీరు మోటివేట్ చేసుకున్న విషయాలు ఉన్నాయి. అందులోనూ ఎక్కువగా సపోర్ట్ దొరకని ఒక వాతావరణం, ఒక రకమైన ఇన్సెక్యూర్డ్ ఇదంతా కూడా మీ చుట్టూ ఉన్న మూమెంట్లో మీకు మళ్ళీ నేను నిలదొక్కుకోగలను అని మీకు అనిపించిందా? నిలదొక్కున్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఆ మూమెంట్లో మిమ్మల్ని మీరు ఎలా కోపప్ చేసుకున్నారు? సో నేను ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. చదువు వల్ల జ్ఞానం వస్తుంది మనిషికి. అంటే జ్ఞానం అనేది ఎందుకు అంటే, జ్ఞానం అంటే అదేదో పైనుంచి వచ్చేది కాదు, అది ఇట్స్ నాట్ డివైన్, బట్ దానివల్ల ఆలోచన, అంటే చదువు లేని వాళ్ళకి ఒక చిన్న వ్యత్యాసం. అంటే అప్పుడప్పుడు అది నేను కరెక్ట్ అని కూడా చెప్పను, లేని వాళ్ళు, విద్యావంతులు కాని వాళ్ళు ఇంకా ఎక్కువ స్మార్ట్గా ఉంటారు అని నాకు తెలుసు. బట్ చదువుకుంటే ఒక స్మార్ట్నెస్ వచ్చేది ఏంటి అంటే, ఈ లాజిక్ అర్థమవుతుంది. బైనరీలో వీళ్ళు ఎందుకు ఇది చేస్తూ ఉన్నారు, ఈ లాజిక్ని ఎలా ముడి విప్పాలి, ఈ చిక్కుముడి ఎలా విప్పాలి అనేది చదువుకున్న వాళ్ళకి ఈజీ అవుతుంది, సులభతరం అవుతుంది అనమాట. చాలా త్వరగా దారులు ఎక్కువ. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి 1-2 చాయిస్లు కనపడితే చదువుకున్న వాళ్ళకి 10 చాయిస్ ఆప్షన్స్ ఎదురుగా ఉంటుంది. ఎందుకునంటే ఒక డిఫరెన్స్ ఏంటంటే, నేను చదువుకున్న ఎలా అన్నా బతకగలను అనే ధైర్యం, ఒక రిస్క్ తీసుకునే ఒక ధైర్యము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వ్యక్తికి. ఎవరైతే చదువుకున్నారో, ఎవరికైతే జ్ఞానము అదంతా వచ్చిందో, చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉండదని నేను అన్ను, వాళ్ళకి కూడా ఉంటుంది. ఇది ఒక చిన్న డిఫరెన్స్ మాత్రమే. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో ఆన్ దోస్ లైన్స్. అదొకటి. నాకైనప్పుడు, మీరు అడిగినప్పుడు చెప్తాను, నాకైనప్పుడు ట్రామాలకి యాక్చువల్గా నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఎందుకు నాకు ఇది ఇలా ఎందుకు జరిగింది అనేది ఒక అనాలిసిస్ చేసుకున్నాను. వెనక్కి దిగి చూసుకున్నప్పుడు ఒకటి ఫిజికల్ది ఏంటి అని అంటే, నా హార్మోన్స్ డౌన్ ఉన్నాయి. నేను సర్జరీ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మేల్ హార్మోన్స్ నా బాడీ నుంచి వెళ్ళిపోయినాయి, అన్ని ఫీమేల్ హార్మోన్స్ వచ్చినాయి. ఖచ్చితంగా ఫీమేల్ హార్మోన్స్ చేయవలసిన పని అవి చేసినాయి. ఇమోషనల్గా ఏదన్నా ఒక మూవీలో ఒక సీన్ చూస్తుంటే ఏడిపితే ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది. ఒకనొక టీవీ షోలో, పెద్ద షో అది, ఏడ్చేశాను నేను. ఏడిస్తే దెన్ అది ఒక పోస్ట్ లాగా వెళ్ళింది. దాని కింద ఆల్మోస్ట్ 100+ కామెంట్స్ ఏమున్నాయంటే, రచన ఏడ్చిందా అని. అంటే ఈవెన్ పబ్లిక్ వోంట్ బిలీవ్, అంటే ఈమె అడవడం ఏంటి అని. సో అవును, నేను ఎందుకు ఏడ్చాను, మా ఆయనకి చూపించాను.
ఎందుకంటే ఒక్కసారి ఇలా అన్నాడు బయట, ఇది నువ్వు కాదు, నువ్వు ఏడవు కదా అని అన్నాడు అనమాట. సో థింగ్ ఏంటంటే అంటే మీరు ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకోకముందు మీ పెళ్ళి అయిపోయిందా? అంటే నేను లివింగ్ రిలేషన్లో ఉన్నాను అప్పటికి. అయితే ఒక వ్యక్తి నన్ను డబుల్ క్రాస్ చేసుకొని వచ్చి నిన్ను ప్రేమిస్తాను అది ఇది అని చెప్పేసి, దెన్ ఐ హ్యావ్ గాన్ ఇన్ టు ద ఆ రిలేషన్షిప్ వెళ్లకుండా ట్రామాలోకి, ఆ తర్వాత ఎక్స్‌ప్లాయిటేషన్ అంతా గురయ్యాను అనమాట. అది ట్రాన్సిషన్ పీరియడ్ యాక్చువల్గా. ఆ పీరియడ్లో నాకు అసలు ఏం తెలియదు, నేను ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాను కూడా నాకు అర్థం కాలేదు. దెన్ బట్ ఇట్లన్నిటిలో కూడా ఎవరైతే నా పార్ట్నర్ ఉన్నారో హీ ఈజ్ సో సపోర్టివ్. ఇప్పుడు వరకు డే 1 నుంచి వీఆర్ ఆల్మోస్ట్ 17-18 years relationship. It's still with me as a partner and a strong person అనమాట. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ చేసుకోలేదు నేను ఎప్పుడు ఏ టైంలో కూడా చేసుకోలేదు. బట్ ఐ ఫీల్ లైక్ హీఈస్ మై హస్బెండ్ లాగా. అంటే సో మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో అంటే పోరాటాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాక నాకు చాలా అంటే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో అన్నీ దొరుకుతాయి అనేది నమ్మకం కదా ముఖ్యం ఒక బంధానికి. సో ఇద్దరు వ్యక్తులు అంటే కలిసి జీవించడానికి మ్యారేజే కంపల్సరీ అని నేను ఎప్పుడు నమ్మలేదు. అందుకే సేమ్ సెక్స్ లేదా మ్యారేజ్ ఈక్వాలిటీ దానిలో కూడా చాలా విజిబుల్గా నేను లేను కానీ పోరాటాల్లో కూడా. బట్ దాన్ని నేను డిజోన్ అయితే చేయను, అంటే దాన్ని పక్కగా పెట్టను. అది కూడా ఒక అవసరమై ఉంది, నీడై ఉందని నమ్ముతాను. కానీ ఈ మధ్య కాలంలో గత దశాబ్ద కాలంలో ఒక రకంగా చెప్పాలి అని అంటే సింగిల్గా కన్నా కూడా ఒక గొడుగు కిందకి ఈ అసహజం అని సమాజం అనుకునే ఒక దీనిలో యాక్చువల్గా సహజం అది. అంటే మీ పరిస్థితుల్లో మీకు చాలా న్యాచురల్గా జరిగే ఒక భావ సంచలనాలు అవన్నీ. అది గే కానివ్వండి, లెస్బియన్ అవ్వనివ్వండి, లేకపోతే మల్టీ బైలింగ్వల్ అవ్వచ్చండి. ఈ దీంట్లో మీరందరూ ఒక గొడుగు కిందకు వచ్చి LGBTQ అనే దీంట్లోకి రావడం జరిగిన తర్వాత చట్టపరమైన ఆమోదం దొరికాక అప్పుడు సమాజం మీ వైపున చాలా కాషియస్గా చూడడం మొదలుపెట్టింది. పెళ్ళిళ్ళు, జంటలు ఇవన్నీ కూడా ఒక గౌరవప్రదమైన వేలో మీడియా కూడా ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. సో ఈ పెళ్ళిళ్ళని, ఈ ప్రమోషన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఒక ఆదర్శవంతమైన ప్రవర్తనగా చూస్తారా, లేదు అంటే ఒక సంచలనాలకు సంబంధించిన ఒక ప్రవర్తనగానే చూస్తారా మీరు? చాలా మంచి ప్రశ్న ఇది. కల్చర్కి సంబంధించిన ప్రశ్న, సంస్కృతికి సంబంధించిన ప్రశ్న. ఏ పెళ్ళి హక్కులు లేనప్పుడు ముఖ్యంగా LGBT సమాజంలో, ముఖ్యంగా హిజ్రా మహిళలు కానీ ట్రాన్స్జెండర్ మహిళలు కానీ ముందుండి మాకు పెళ్ళి అవసరం ఉంది, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాము, అన్నీ అంటే అన్ని రకాలుగా హిందూ ప్రకారంగా ఇంకో ప్రకారంగా చేసుకుంటామని ముందుంచి చేసుకొని చూపించారు. పెళ్ళి చేసుకోవటమే కాకుండా కలిసి జీవిస్తాము, ఎంతో కాలం సుదీర్ఘకాలం జీవిస్తామని చూపించారు సమాజానికి. సో ఆ విధంగా ఆ బ్యాక్గ్రౌండ్ తోటి నేను చూసినప్పుడు పెళ్ళి అనే ఇన్స్టిట్యూషన్లో పెళ్ళి ఒక నీడ్గా ఉంది, యాజ్ ఎ సాంప్రదాయంగా ఉంది. అది కావాలి అనే ఇన్స్టింక్ట్ యాజ్ ఎ పర్సన్గా ఆడవాళ్ళుగా, మగాళ్ళుగా, ట్రాన్స్ వాళ్ళుగా, లెస్బియన్, గే, బైసెక్షువల్గా ఉంది అందరికీ. సో దాన్ని నేను ఖచ్చితంగా పక్కన పెట్టట్లేదు నేను, ఓకేనా. సో పెళ్ళి అనే ఇన్స్టిట్యూషన్లో చాలా హింస ఉంది, హెచ్చు తగ్గులు ఉన్నాయి, పవర్ కాన్ఫ్లిక్ట్ ఉంది, కొట్లాటలు ఉన్నాయి, ప్రేమ ఉంది. దీన్ని అన్నిటి కూడా మనం ఎక్నాలజ్ చేస్తాం, ఎమోషన్స్ ఉన్నాయి, అన్నిటి కూడా ఎక్నాలజ్ చేయాలి ఈక్వల్గా కదా. సో అందుకనే అది నీడ్ అయి ఉంది కొంతమందికి అని ఎక్నాలజ్ చేసినప్పుడు ఖచ్చితంగా LGBT వాళ్ళకి కూడా ఆ నీడ్ ఉందని మనం ఎక్నాలజ్ చేయాలి. బట్ థింగ్ ఏంటంటే లీగల్గా పాలసీ లెవెల్గా దాన్ని చూసినప్పుడు, అందుకే సేమ్ సెక్స్ అనకుండా మ్యారేజ్ ఈక్వాలిటీ అంటున్నాం దాన్ని, అది చూసినప్పుడు రాజ్యాంగ పరంగా ఆడవారికి మగవారికి ఆ హక్కు అవైలబుల్గా ఉంటే, ఆ రైట్ అవైలబుల్గా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా ఉండాలి కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ సెక్స్, జెండర్, సెక్షువాలిటీ. ఎందుకు లేదు? అది ఒకలాంటి వ్యత్యాసమే కదా, మానవ హక్కుల ఉల్లంఘనే కదా అనే ఇప్పుడు పోరాటం యాక్చువల్గా ఈ ఆడ మగ సమాజంలో కూడా మనుస్మృతి అనే దాన్ని వ్యతిరేకించడం, వివాహ వ్యవస్థను వ్యతిరేకించి లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం, సహజీవనం అనేది కూడా మనం దాదాపు 2-3 దశాబ్దాల క్రితం నుంచే మొదలైంది యాక్చువల్గా. అంటే ఈ మిశ్రమ భావ జాలాలు కానీ, మిశ్రమ భావ సంచలనాలు కానీ ఎప్పటి నుంచోనే ఉన్నాయి, పర్టికులర్గా ఒక కమ్యూనిటీకి అనే కాకుండాను. బట్ ఈ పెళ్ళి అనే ఒక ప్రమోషనల్ దీనిని, ఒక ట్రెండ్ని, అంటే మీరు సర్జరీ చేయించుకున్నా అదొక వార్త, వాళ్ళు పెళ్లి చేసుకున్నా ఒక వార్త, విడిపోయినా ఒక వార్త,
దీనిని ఒక గౌరవంగా చూడాలని అంటారా? దీనివల్ల మీకు ఒక హక్కులైతే ఏమీ సాధించడానికి ఉపయోగపడవు లేదు, కదా. లేదు. బట్ ఇది ఏ రకంగా చూడాలి అనుకుంటున్నాను? ఇది అంటే ముఖ్యంగా స్టేట్ దీన్ని ఎలా చూస్తుంది, ప్రభుత్వం ఎలా చూస్తుంది అని కదా. మన దగ్గర పెళ్లి చేసుకుంటే ప్రమోట్ చేసే ప్రభుత్వాలే ఉన్నాయి మ్యాక్సిమం, నాకు తెలుసు కదా. అంటే ఆడపిల్లలకి పెళ్లి చేసుకునే అర్హత లేకపోతే దాన్ని ఇన్సెంటివైజ్ చేయటం, అది ఇర్రెస్పెక్టివ్ అన్ని రిలీజియన్స్లో ఇన్సెంటివైజ్ చేయటము ఇవన్నీ. రేప్ జరిగినప్పుడు కూడా ఇన్సెంటిఫై చేయటము, వాళ్ళ మానభంగం జరిగింది, వాళ్ళ శరీరాలు ఇదైనాయి అదైనాయి. అల్టిమేట్ కంక్లూజన్ అల్టిమేట్గా పెళ్ళి ఏంటంటే థింగ్ ఏంటంటే దాన్ని ఒక బిజినెస్ మోడల్గా ప్రమోషన్ ఏదైతే ఉందో అది చేసినప్పుడు దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా మా పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయి. ఎందుకంటే లివింగ్ రిలేషన్షిప్ అనే దాన్ని మేము సమాజంలో ఎలా ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, కాస్ట్, సెక్స్, సెక్షువాలిటీ, దీనన్నిటిని క్రాస్ చేసుకొని ఎలా కలిసి ఉండాలనేది ఎల్జిబిటి సమాజం చూపించింది. అందుకని వాళ్ళకు హక్కులు ఇవ్వకపోవడం కారణం ఏంటంటే వీళ్ళు ఎలా ఇంత సఖ్యతగా అన్యోన్యంగా ఉండగలుగుతారు, వీళ్ళు ఒక కులానికి చెందిన వాళ్ళు కాదు, ఒక మతానికి చెందిన వాళ్ళు కాదు, ఒక క్లాస్ కూడా కాదు, వీళ్ళ మధ్య అసలు ప్రేమ ఎలా వస్తుంది ఇంత అనేది ఒక ఛాలెంజ్ కదా సమాజానికి. ఇప్పుడు ఆ మెజారిటేరియన్ సమాజం ఏమైతే మా లవ్ని డిస్మాంటిల్ చేయడానికి, డిస్రాటిఫై చేయడానికి, ఇది అసలు లవ్వే కాదని చెప్పడానికి వాళ్ళకు ఉన్న ఏకైక పాలిటిక్స్ ఏంటంటే పెళ్ళి అనే ఇన్స్టిట్యూషన్ని చుట్టూ ఇంకొకటి దాన్ని ఎంత పైకి ఎత్తగలిగితే అంత పైకి ఎత్తి దానిలో దాన్ని అడ్వర్టైజ్ చేసి దానిలో క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేయడమే మన బైనరీ సమాజం చేయగలిగిన ఏకైక పాలిటిక్స్ అని అర్థమవుతుంది. సో అందుకని ఏదైతే మేము ఎప్పుడైతే ఎల్జిబిటి జెండర్ ఈక్వాలిటీ, మ్యారేజ్ ఈక్వాలిటీ అని మొదలుపెట్టామో, లేదు సంస్కృతి ఉంది, పెళ్ళి అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, దానిలో భార్య భర్తల రోల్స్ ఉన్నాయి, పిల్లలు ఖచ్చితంగా పుట్టాలి అనే ఒకదాన్ని ముందుకు తీసుకొస్తా అన్నారు. ఇవన్నీ లేకపోయినా కానీ ఇద్దరు వ్యక్తులు అన్యోన్యంగా ప్రేమగా ఒకరికొకరు జీవించగలమని మేము ముందే ప్రూవ్ చేస్తాం కదా. జీవించే హక్కు కదా అది జీవించే హక్కు కదా, బేసిక్ హక్కు కదా. సో దీని వెనక అంటే అదే పాలిటిక్స్ ఉంది. ఏంటంటే లేదు ప్రతిసారి ఎల్జిబిటి వాళ్ళు పోరాటం చేసినప్పుడల్లా లేదు ఇది మన ప్రాంతానికి సంబంధించింది కాదు, ఇది పాశ్చాత్య ఇది సంస్కృతి అంటే. ఇప్పుడు మరి దేవాలయాల మీద ఇంకా మనకి చెప్పారు కదా, తులసిదాస్ రామాయణంలో, బుద్ధిజం, జైనిజం, బైబిల్లో, ఖురాన్లో అన్నిట్లో ఉన్నాయా ట్రాన్స్జెండర్ క్యారెక్టర్లు? మరి వాటిలో ఏమంటారు? యాక్చువల్లీ అది సంస్కృతి కాదంటారా? మతంలోనే ఉన్నాయి కదా. అవును, భారతంలో కూడా ఉంది కదా శిఖండి సంథింగ్. సో ఇలాంటివన్నీ కూడా ఎప్పటి నుంచోనే ఉన్నప్పుడు అంబేద్కర్ రాజ్యాంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రకరణాన్ని ఎందుకు పెట్టలేకపోయారు? గుడ్ క్వశ్చన్. సో దళిత్ మూమెంట్ అంతా నేను యాక్చువల్గా 25 సంవత్సరాలు నేను చదువుకున్న, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా నాకు ఒక ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ దొరకలేదు. అప్పుడు నేను చిన్న జాబ్స్ చేసుకుంటా సెక్స్ వర్క్లో ఉన్నాను, భిక్షాటం చేసుకునేదాన్ని. సెక్స్ వర్కర్స్ మూమెంట్లో నేను చాలా యాక్టివ్గా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు దళిత్ మూమెంట్ కొంతమంది దళిత్ యాక్టివిస్టు నాకు వైపు చూసి, విమెన్ యాక్టివిస్ట్ కూడా అన్నారు, ఇది రచన ఇది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని అంటే. అప్పుడు నేను రీజన్స్ అడిగాను. యాక్చువల్ చాలామంది దళిత్ ఉమెను అక్కడ సెక్స్ వర్కర్స్ మూమెంట్లో ఉన్నారు చాలా మటుకు. వాళ్ళు అంబేద్కరిజంని ఎందుకంటే వాళ్ళు ఆ కమ్యూనిటీలో పుట్టారు కాబట్టి. నేను ఓబీసీ యాక్చువల్గా, నేను బహుజన మహిళని, ట్రాన్స్ మహిళని, దళిత్ మహిళలు చాలామంది సెక్స్ వర్క్లో ఉన్నారని దళిత్ వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు నేను ఒకటే అన్నాను, అవును ఉన్నారు, వాళ్ళకున్న ఏకైక పవరు, ఏకైక టూల్ ఏదైతే ఉందో అది అంబేద్కరిజమే కదా. సెక్స్ వర్కర్స్ ఉపయోగించగలిగేది అది ఒక్కటే కదా. వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది ఒక సెక్స్ వర్క్ అని. మీరు చోకాలు చదువుకుని ప్రివిలేజ్ ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే దళిత ఉన్నారో ముందుకు వచ్చి దీన్ని మాట్లాడద్దు, దీన్ని సైలెన్స్ చేద్దామని మీరెందుకు అంటున్నారు అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళు ముందు తీసుకొని వెళ్ళాను. ఇప్పుడు కూడా చాలా మందికి నేను నచ్చను దళిత్ ఉమెన్ యాక్టివిస్ట్లకి. ఎందుకనంటే ఆమె మాట్లాడితే సెక్స్ వర్కర్స్ రైట్ అంటది, అదంటది, అది ఉమెన్ మూమెంట్ వోంట్ బై ఇట్, దళిత్ ఉమెన్ మూమెంట్ వీ నాట్ వాంట్ టు బై ఇట్ అని అంటే. ఒక యాక్టివిస్ట్ ఇలా కూడా అన్నారంటే, నువ్వు అలా అన్నావంటే దళిత్ మహిళలు అందరూ సెక్స్ వర్కర్స్ అని అంటారు రచన. నో అంటే అలా అంటారు అనేది ఎంతవరకు ఉందో నాకు తెలీదు. బట్ ఎవరైతే నేను ప్రౌడ్గా సెక్స్ వర్క్ అని చెప్పుకుంటారో లెట్ దెమ్ సే. వై యూ వాంట్ టు సైలెన్స్ దట్ వాయిస్? యాక్చువల్గా వాళ్ళ వాయిస్ ఎందుకు అంటే మీకున్న ప్రివిలేజ్ తోటి ఆ వాయిస్ని సైలెన్స్ చేయాలనుకుంటున్నారా? దట్స్ వన్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఏంటంటే పెద్ద హామ్, మేజర్ హామ్ ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో
ఇలా అని సెక్స్ వర్కర్స్ రైట్స్ అనేటప్పుడు మగవాళ్ళు పవర్ తీసుకొని ఇందులోకి దళిత్ మైనారిటీ మహిళలందరినీ కూడా ట్రాఫికింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చేస్తారు, వాళ్ళకి యాక్సెసిబిలిటీ పెరుగుతుంది అని. ఐ వండర్ఫుల్లీ అక్నాలెడ్జ్ దిస్ వన్. బట్ థింక్ కానీ ఆ యాక్సెసిబిలిటీ పెరిగేది ఎప్పుడు? మీరు రాసుకున్న ఏదైతే చట్టాలు ఉన్నాయో, మీరు రాసుకున్న ఏది యాంటీ ట్రాఫికింగ్ చట్టాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయనప్పుడు కదా, కరప్షన్ ఉన్నప్పుడు కదా సమాజంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ కావు. ఇప్పుడు ఖచ్చితంగా సెక్స్ వర్కర్స్ జడ్జిమెంట్ వచ్చింది 2022లో. సుప్రీంకోర్టు అన్నప్పుడు సెక్స్ వర్కర్ మహిళలందరికీ రేషన్ కార్డులు ఇవ్వండి, నెలలా రేషన్ ఇవ్వండి అని. నేను అన్నాను, అంటే సెక్స్ వర్కర్ మహిళని విడిగా ఎవరైనా ఉంటారా? అంటే మెడలు వేసుకుని తిరగరే వాళ్ళు, ఇప్పుడు వీళ్ళని ఎక్కడ ఎతికి తీస్తారు మీరు సెక్స్ వర్కర్ మహిళల్ని? నేనేమన్నాను అంటే, ఒక ఆలోచన ఏంటంటే, ఎవరైతే భర్తలు పని చేయరు, తాగి పడిపోతారు, ఎవరైతే మహిళలు పిల్లల్ని చూసుకోవాలో, ఇల్లు నడపాలో, ఒంటరి మహిళలు, వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా ఏ పని దొరకకపోతే ఆ పని చేసుకొని వచ్చి ఇల్లు గడుపుతున్నారు. ఓకేనా? వాళ్ళు ఏ దళితులు ఉండొచ్చు, బహుజనులు ఉండొచ్చు, ఓబీసీలో ఉండొచ్చు, వాళ్ళు సెక్స్ వర్కర్లు. బట్ ఒక యుఫోరికల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, అలాగా దరిద్ర రేఖలకు దిగువలో ఉన్న మహిళలందరికీ మీరు రేషన్ ఇచ్చేసారనుకో, చాలామంది సెక్స్ వర్క్కి వెళ్ళరు, మానేస్తారు కదా. సో ఇది ఒక లోపాన్ని సమాజంలో ఎత్తి చూపిస్తుంది. ఏంటంటే మహిళలందరికీ బేసిక్ అమ్యూనిటీస్ కూడా దొరకట్లేదు, కూడు కూడా దొరకట్లేదు. కాబట్టి ఈ జడ్జిమెంట్ ద్వారా మీకు అండర్స్టాండ్ అయింది ఏంటి అంటే, వీళ్ళందరికీ తిండి ఇవ్వండి, వాళ్ళు సెక్స్ వర్క్ వదిలేస్తారని. వెల్ అండ్ గుడ్. అలా అని సెక్స్ వర్క్ని పట్టి మీరు పలానా వాళ్ళు నేను సెక్స్ వర్క్ చేస్తానని చెప్పుకోలేరు కదా. అది మళ్ళీ కాన్ఫిడెన్షియాలిటీ, ప్రైవసీ ఇష్యూస్ అవుతాయి. వాళ్ళు బయటకు వచ్చి నేను సెక్స్ వర్క్ అని ఏ మహిళ చెప్పుకోలేదు. ఎందుకంటే సెక్స్ అనేది ఒక ట్యాబు ఉన్నప్పుడు సెక్స్ వర్క్ అనేది ఇంకా పెద్ద ట్యాబు మన సమాజంలో, అవునా కాదు? సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి సెక్స్ వర్క్ అనేదాన్ని సెక్స్ వర్క్లో ఉన్న మహిళలు, ట్రాన్స్జెండర్ వాళ్ళు లీడ్ చేయాలి. సో అంబేద్కర్ చెప్పింది ఏంటి అంటే, అంబేద్కర్ ఎల్జిబిటీ వాళ్ళ గురించి మాట్లాడలేదు, సెక్స్ వర్కర్స్ గురించి మాట్లాడలేదు. అలానే అంబేద్కరిజం వాళ్ళది కాదా? అంటే అప్పటికి చైతన్యం లేదా, ఇలా ఉన్నారు వీళ్ళు అనేది తెలియదా? చైతన్యం అంబేద్కర్ బాబాసాహెబ్ తీసుకొచ్చిన ఏకైక చైతన్యం ఏంటి అంటే, ఎవరైతే సంస్థాగతమైన కుల వివక్షతకి అణచివేయబడి హింసకి లోనవుతున్నారో, ఎవరైతే బేసిక్ ఎడ్యుకేషను, ఎమ్యూనిటీస్కి దూరం నెట్టవేయబడారో సమాజంలో, వారికి రిజర్వేషన్ కల్పించండి, వారికి ఆ స్పేస్ కల్పించండి చదువుకోవటానికి, దానికి అప్పుడు వాళ్ళు రేజ్ అవుతారు అనేసే కదా రిజర్వేషన్. మొత్తం పోరాటంలో ఉన్న ఒక స్పిరిటే అది కదా. అట్లా అన్నప్పుడు అది ఎల్జిబిటీ వాళ్ళకి ఎట్లా వర్తించదు, అది సెక్స్ వర్కర్స్కి ఎట్లా వర్తించదు? సో ఈ సెపరేషన్ అంటే ఒక ఎస్కేపిజం భావజాలం వ్యవస్థలో, పాలసీ మేకింగ్లో ఉన్న దీనికి ఒక పెద్ద ఆన్సరు మనకి ఈ మధ్యకాలంలో చట్టపరమైన సెక్షన్లని, వాటిని రాజ్యాంగం రాసినప్పుడే మార్చినప్పుడు మీ పోరాటం మీకంటూ ఒక పేజీని రాయలేకపోయిందా? రాజ్యాంగంలో ఒక కొత్త పేజీని మీరు సృష్టించుకోలేకపోతున్నారా? అంటే రాజ్యాంగం అనేది జెండర్ న్యూట్రలే ఉందండి. అంటే ఏం లేదు, రాజ్యాంగంలో అంటే చట్టపరమైన ఇది జీవోలు వస్తే తప్ప, వచ్చినా కూడా అంటే మహిళ ఇంప్లిమెంట్ లేదు. మహిళల 33% గురించే నానుస్తూ నానిపోతుంది. సో అంటే చిత్తశుద్ధి కానీ, వారికి సంబంధించిన ఇన్సెక్యూరిటీస్ కానీ, వాటెవర్. బట్ ఇక్కడ మీ పోరాటంలో, మీ మార్గనిర్దేశనంలో ఈ రకమైన ప్రభావవంతమైన ప్రతిపాదనలు ఏవి అంటే, అందరూ మాట్లాడేది రాజ్యాంగంలో అమెండ్మెంట్ కోసం ఇమ్మీడియట్గా. అది కులపరమైనది కావచ్చు, ఇంకో రకపరమైనది కావచ్చు, మతపరమైన త్రిబుల్ తలాక్ దాని గురించి మాట్లాడుతున్నారు. బట్ ఇంత స్ట్రగుల్ చేస్తున్నా మీ గురించి, అంటే మీ గురించి మీరే పోరాటం చేస్తున్న ఈ క్రమంలో కంట్రీ వైడ్గా, దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు మీలాంటి యాక్టివిస్టులు? అంటే పొలిటికల్ రిజర్వేషన్ గురించి మీరు అంటా ఉన్నారు. పొలిటికల్ రిజర్వేషన్ అని ఒక్కటే కాదు, అంటే మీకంటూ కొన్ని సెక్షన్లు, మీకంటూ ఒక ఎలిజిబిలిటీ సెక్షన్స్, అంటే ఇక్కడ వీళ్ళకి ఉద్యోగం, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు ఒక పర్సంటేజ్ ఇచ్చారు, ఓకే, కానీ ఇది దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా రావడానికి ఎలాంటి పోరాటం జరుగుతుంది? సో పోరాటం అంటే ఈ దిశగా చాలా జరుగుతూ ఉంది. పాలసీ లెవెల్లో, రాజ్యాంగంలో ఏవైతే ఫేవరబుల్గా ఉన్నాయో, అంటే ప్రాథమిక స్వేచ్ఛలు, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, దానిని బేస్ చేసుకుని చాలా హిస్టారికల్ జడ్జిమెంట్స్ కూడా వచ్చినాయి. ఐపీసీ 377 డిక్రిమినల్ అయినా,
డీక్రిమినలైజ్ అయినా లేదా ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ఐడెంటిటీ ఏదైతే ఉందో నాల్సా జడ్జిమెంట్ అయినా ప్రైవసీ జడ్జిమెంట్ అని ఇవన్నీ కూడా రాజ్యాంగం బేస్ చేసుకొని వచ్చినాయి. ప్రాథమిక స్వేచ్ఛలు ముఖ్యంగా ప్రాథమిక హక్కులు బేస్ చేసుకొని వచ్చినాయి. బట్ థింగ్ ఏంటంటే మేము చట్టసభల్లో కూర్చోవాలి, మాకు సంబంధించిన అనుకూలమైన పాలసీస్ కానీ చట్టాలు కానీ చట్టాల ఇంప్లిమెంటేషన్ ముఖ్యంగా అక్కడ చట్టాలు ఉన్నాయి. మీరు అన్నట్టు 2019 ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ యాక్ట్ ఉంది, 20 రూల్స్ ఉన్నాయి. బట్ వాటిని అమలుపరచడానికి చిత్తశుద్ధి కానీ అమలుపరచకపోతే ప్రశ్నించే గొంతు కానీ అక్కడ లేదు. అదే ఎలాంటి రూల్స్ ఉన్నాయి కనీసం ఒక చైతన్యవంతమైన సమాచారం అందించడానికి? ఉదాహరణకి ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ రూల్స్లో 2020లో ఒకటి కంపల్సరీ, ఈ రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు ప్రతి ఒక్క ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి ఉద్యోగంలో పెట్టాలి. ఎందుకంటే ఈ చట్టాన్ని ఆ తాలూకా ప్రభుత్వం డిపార్ట్మెంటు అది అమలు చేస్తుందా లేదా చూడటానికి. అది ఎంతమంది చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు లేని. అయితే ఇక్కడ మీకు గతంలోకి వెళ్తే దశాబ్దాలు 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఒకప్పుడు కామాటిపుర పోరాటం మీకు తెలిసిందే, గంగుబాయ్. ఓకే, అది సినిమాకు కూడా వచ్చింది. బట్ అక్కడికి వెళ్ళి సెక్స్ వర్కర్కి సంబంధించిన ఒక గౌరవాన్ని, ఒక పెళ్లి చేసుకునే హక్కుని లేదా సగౌరవంగా బతికే ఒక అవకాశాన్ని ఇవ్వమని జవహర్లాల్ నెహ్రూతో కూర్చుని మాట్లాడినట్లుగా మనకి సినిమాలో ప్రొజెక్ట్ అయ్యింది అది. సో ఆ హిస్టరీ అది. అంటే ఒక సింగిల్ విమెన్ ఆ రకమైన ఒక వ్యవస్థకి శ్రీకారం, ఒక అడుగు ముందుకు వేసిన ప్రక్రియ ఎంతమందికి స్ఫూర్తినిచ్చింది? అంటే సెక్స్ వర్కర్స్ మూమెంట్ అంతా కూడా ఎవరైతే మహిళలు సెక్స్ వర్క్లో ఉన్నారో వాళ్ళ ద్వారానే స్ఫూర్తిలోకి వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు ముందు వరుసలో ఉండి మై బాడీ మై రైట్ అనే దాన్ని చాలా వోకల్గా చెప్పడం స్టార్ట్ చేశారు మహిళలు. ఎందుకంటే సెక్స్ వర్క్ని ఒక చట్టబద్ధం, అంటే సెక్స్ వర్క్ అనేది కూడా గౌరవప్రదమైన ఒక వృత్తి అనే ఒక ప్రతిపాదన అప్పుడే జరిగిందా? వృత్తి ప్లస్ స్వేచ్ఛ, వృత్తి ఒకటి, స్వేచ్ఛ ఒకటి, ప్లస్ భద్రత ఒకటి. సో మనం గంగూబాయి దగ్గర నుంచి కతియావాడు స్టోరీ దగ్గర నుంచి 2022 బుద్ధదేవ్ కర్మస్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ జడ్జిమెంట్ తీసుకుంటే సుప్రీంకోర్టు, ఈ మధ్యలో ఆడవారు ఎవరైతే ఆ వృత్తిలో ఉన్నారో వాళ్ళ పట్ల జరిగిన హింస, దానికి సంబంధించి ప్రభుత్వం యొక్క బాధ్యతని ఎత్తి చూపిస్తూ ఉన్నారు అన్ని ప్రతి పోరాటం కూడా. సో కమ్యూనిటీలో ఐక్యత, ఏకత మీకు చాలా ముఖ్యం అనేది. ఎందుకంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటే ఒక సింగిల్ గొంతు అనేది బలమైన గళాన్ని విప్పలేదు, బలమైన వాయిస్ని బయటికి పంపలేదు. సో ఇప్పుడు మీరందరూ ఒక కమ్యూనిటీగా ఉన్నామని చెప్తున్నారు కదా, అసలు ఆ పద్ధతులు నియమాలు ఏంటి? అసలు ఒక ట్రాన్స్జెండర్గా ఫీల్ అవుతున్న వ్యక్తి కానీ పిల్లలు కానీ ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు ఓకల్ అయినా కూడా వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోయి వస్తారా? ఈ రోజు కూడా తల్లిదండ్రులు రెస్పెక్ట్ చేయని పరిస్థితులు ఉన్నాయా? అయితే అలాంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో కేసులు ఏం చూసారు? ఇప్పటికీ పరిస్థితులు ఏం మారలేదు. అలాగే ఎవరైతే ట్రాన్స్జెండర్ పిల్లలు, జెండర్ అన్కన్ఫర్మ్ పిల్లలు ఫ్యామిలీలో ఉంటే వాళ్ళు బయటికే వస్తున్నారు. వాళ్ళు మనలేకపోతున్నారా అక్కడ? ముఖ్యంగా మధ్యతరగతి అలానే బీదరికంలో ఉన్న ఫ్యామిలీస్ నుంచి తొందరగా బయటకు వచ్చేస్తాం. అంటే వాళ్ళకి తెలుసా మనం ఫలానా చోటకి వెళ్ళొచ్చు, మనకి ఇక్కడ భద్రత ఉంది, అంటే మనకంటూ ఒక కమ్యూనిటీ మనుషులు సమూహం ఉంది, కమ్యూనిటీ ఉందని తెలుసు. కమ్యూనిటీకి దగ్గరికే వస్తున్నారా? మెయిన్ హిజ్రా కమ్యూనిటీ దగ్గరికే వస్తున్నారు. కొన్ని తరాలుగా అదే కమ్యూనిటీ ఉంది కాబట్టి. బట్ అక్కడ భద్రత ఎంత ఉన్నది అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు నాకు 2-3 ఆప్షన్స్ దొరికి నాకు ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి వెళ్ళొచ్చు అని జరిగినప్పుడు నేను సేఫ్టీ గురించి మాట్లాడగలను. ఒకే ఒకటి ఆప్షన్ ఉంది అన్నప్పుడు సేఫ్టీ అనేది ఇట్ ఆల్వేస్ బికమ్ ఆప్షన్ లేని చోట ఆల్వేస్ సేఫ్టీ. వీటన్నిటి మీద మీ పర్యవేక్షణ ఉంటుందా? అంటే ఖచ్చితంగా. అంటే ముఖ్యంగా ఇండిపెండెంట్గా, అంటే ఇప్పుడు హిజ్రా వ్యవస్థ ఒక ఆల్టర్నేటివ్ అని నేను చెప్పాను. బట్ హిజ్రా వ్యవస్థలో కూడా మంచి చెడు, చదువు ఎంత అవసరము, ఉద్యోగం ఎంత అవసరము అని ఆలోచించే వ్యక్తులు కూడా ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఆ వెసులుబాటు కల్పించే వ్యక్తులు కూడా ఉన్నారు అందులో. అలా కల్పించకుండా కేవలం ఇలా వచ్చిన వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు యాక్చువల్గా. సో బట్ థింగ్ ఏంటంటే వెళ్ళి ఈ పిల్లలు ఎవరి చేతిలో ఇరుక్కుంటారు మెయిన్
అది అనేది చాలా అంటే అక్కడే సేఫ్టీ సెక్యూరిటీ అనే విషయాలు వస్తూ ఉన్నాయి. బట్ ఇంప్లిమెంటేషన్ ఇదిలో కూడా మాకున్న ఒక భయం ఏంటి అంటే ఇక్కడ సేఫ్టీ లేదు అని మేము మొదలుపెట్టినప్పుడు సెక్స్ వర్కర్స్ మూవ్మెంట్లో ఇది ఎక్కువ జరిగింది. మాకు సేఫ్టీ లేదు, డీక్రిమినలైజ్ చేయండి సెక్స్ వర్క్ని అన్నప్పుడు ఖచ్చితంగా వెంటనే జరిగిన ప్రక్రియ ఏంటినంటే అందరు సెక్స్ వర్క్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళందరూ ట్రాఫిక్ అయ్యి వచ్చారు, మిమ్మల్ని అందరినీ మేము రిహాబిలిటేట్ చేస్తామని అన్నారు. విచ్ ఇస్ నాట్ ట్రూ. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇంట్లో భర్తకి యాక్సిడెంట్ అయ్యి ఉంది, పిల్లలకి ఫీజు కట్టాలి, నేను బయటకు వచ్చి ఏదైనా వర్క్ వచ్చినప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళి హోమ్లో పెడితే ఆ భర్త పిల్లలు ఏం కావాలి? నేను పని చేసుకొని వస్తేనే డబ్బులు తెస్తేనే వాళ్ళకి తిండే. సో థింగ్ ఏంటంటే మీరు ఏది చేసినా కానీ ఆ కమ్యూనిటీని సంప్రదించి చేయాలి, ఆ కమ్యూనిటీ యొక్క నీడ్ని తెలుసుకొని చేయాలి. మీరు అనుకున్నట్టు బైనరీలో ప్రతిదీ జరగదు. మీరు చూసింది వేరు, ఆ కమ్యూనిటీలో జరిగింది వేరు. ఆ కమ్యూనిటీలో ఏదైతే కష్ట నష్టాలు ఉన్నాయో, ఏదైతే ఇప్పుడు దాకా వ్యవస్థీకృతమైన ఒకలాంటి సేఫ్టీ ఉందో ఆ జోన్లో నుంచి బయటికి రావాలంటే మీ మీద నమ్మకం కలగాలి ఫస్ట్. ఇప్పుడు ఉదాహరణకి ఒక హోమ్ పెడుతుందంటే గవర్నమెంట్, ఇందులో ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఏంటంటే ఇది ఎంత సేఫ్టీగా ఉంటుంది. నేను హిజ్రా వ్యవస్థలో సరే నా ఒక గురువు మంచి ఉంటుంది, ఒక గురువు మంచిగా ఉండదు. సరే ఒక గురువు మంచి గురువు దగ్గర నేను ఉన్నాను, ఇప్పుడు మరి నువ్వు వచ్చి నన్ను సేఫ్ హోమ్లో ఉండమంటా ఉన్నారు, నాకు అవసరమే లేదే. ఇప్పుడు నేను సేఫ్టీ గురించి సెక్యూరిటీ గురించి మాట్లాడితే మళ్ళీ గవర్నమెంట్ అంటది, ఓ వీళ్ళందరూ భిక్షాటంలో ఉండి ట్రాఫికింగ్ వచ్చిన వాళ్ళే, వీళ్ళందరూ కూడా హోమ్కి తరలించండి అంటది. విచ్ ఈస్ నాట్ ట్రూ. అప్పుడు నా స్వేచ్ఛని హరించిన వాళ్ళు. అంటే గవర్నమెంట్ ఇచ్చే రిహాబిలిటేషన్ ఒక సంతృప్తికరమైన గౌరవప్రదమైన పద్ధతిలోనే ఉంటుందా, లేకపోతే తీసుకెళ్ళి సమూహంగా ఒక దగ్గర తోయడం? యాక్చువల్గా రిహాబిలిటేషన్ లేదు అసలు లేదు. 18 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కూడా, 18 లోపల ఉన్న జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పిల్లలకు కూడా రీహాబిలిటేషన్ లేదు, హోమ్స్ లేవు. అంటే హోమ్స్ లేవు. అండ్ నెక్స్ట్ వీళ్ళలో కలిగే ఒక భావ సంచలనానికి మెడికేషన్ సపోర్ట్ ఉండదు, ఒక కౌన్సిలింగ్ సపోర్ట్ లేదు. వీటన్నిటితో పాటుగా ఇంకొకటి ప్రత్యేకంగా గమనించదగ్గ ఒక విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే తను అమ్మాయిగా ఫీల్ అవుతారో, ప్రత్యేకంగా అమ్మాయిగా ఫీల్ అయ్యేవాళ్ళు, మగపిల్లలుగా కనిపించే వాళ్ళలో ఆడపిల్ల మగపిల్లగా మారే వాళ్ళ విషయంలో పెద్దగా ప్రత్యేకంగా ఏమీ తేడా కనిపించదు. మగపిల్లలు ఆడపిల్లగా మారే క్రమంలో వారికి సంబంధించిన వేషధారణ కానివ్వండి, ఇవి కానివ్వండి, చాలా విపరీతంగా ప్రొజెక్షన్ ఉంటుంది. ఎందుకు అలాగా? ఎందుకనంటే మగపిల్లాడిగా పుట్టడం గౌరవం కదా, ప్రైడ్ కదా. మీ ఫస్ట్ ప్రశ్నకి వచ్చేసాను నేను. అంటే ఆ లిప్స్టిక్ కానివ్వండి, కళ్ళకి ఐ లాషెస్ కానివ్వండి, ఈ చిక్ కనపడేది కనపడేది ఎందుకు అలా ప్రొజెక్షన్? ఎందుకంటే వెరీ న్యాచురల్ గా రావచ్చు కదా. 2 వర్షన్స్ దీన్ని నీకు చెప్తాను. మీకు చెప్తాను ఏంటంటే, జెండర్ డిస్ఫోరియా అనేది ఒక కండిషన్ ఉంది, అది సైంటిఫిక్ కండిషన్ యాక్చువల్గా. అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, జెండర్ డిస్ఫోరియా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బాడీని ట్రాన్సిషన్ చేసుకుంటారు. ఒక సెక్స్లో పుట్టి నేను మగ పిల్లాడిగా పుట్టాను, ఆడపిల్లగా పుట్టాను, బట్ నాకు ఆపోజిట్ సెక్స్లో పుట్టినట్టు అనిపిస్తూ ఉంది. సో ఒకవేళ నా బాడీని అలా మార్చుకోకపోతే నేను సూయిసైడల్ అవుతాను. సో ఈ కండిషన్లు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నేను ప్రతి ప్రయత్నం చేస్తాను ఏంటంటే, నేను మగపిల్లాడిని పుట్టినా నేను ఆడపిల్లలాగానే, సోకాల్డ్ బైనరీ సమాజం ఏదైతే నిర్ణయించిందో ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి, పొడుగు జుట్టు ఉండాలి, తెల్లగా ఉండాలి, అందంగా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా, సన్నగా ఉండాలి, వీటిలన్నిటికి సంబంధించి మామూలు ఆడవాళ్ళకి కూడా దానికి సంబంధించినవన్నీ నేను ఖచ్చితంగా పాటిస్తాను అనమాట. సో ఏదైతే జెండర్ డిస్ఫోరియా ఉందో ఆ డిస్ఫోరియా కండిషన్లో నేను అందమైన ఆడవాళ్ళగా కనపడటానికి తీసుకునే ప్రత్యేక శ్రద్ధే నేను చెప్పిన విషయం. యాక్చువల్గా ఎక్కువ లిప్స్టిక్, ఐ ల్యాష్, ఐ షేడ్స్, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పెట్టుకుంటే ఎక్కడన్నా కొద్దిగా మొగతనం నాలో కనపడినా కానీ అది కప్పుబడిపోతుంది దానివల్ల అని ఒక ఇదనమాట, ఆత్రం. అది సేమ్ ట్రాన్స్ మాస్కులైన్ పిల్లలకు కూడా అంతే. చాలామంది ట్రాన్స్మెన్ ఏం చేస్తారు, బాడీ బిల్డింగ్ చేస్తారు, కండలు ఇవన్నీ పెంచుకుంటుంటారు. ఏంటంటే వాళ్ళు హార్మోన్స్ తీసుకుంటే గడ్డలు మీసాలు వస్తాయి, అసలు కనిపెట్టలేము మనం వాళ్ళని. వాళ్ళు ట్రాన్సిషన్ అయ్యాక మగ పిల్లలానే ఉంటారు, బాడీ బిల్డ్ చేసుకున్నారంటే మంచి బాడీ బిల్డర్ లానే ఉంటారు యాక్చువల్గా. ఆడపిల్లలు కూడా అంతే, ట్రాన్స్ మహిళలు కూడా సర్జరీ, టాప్ సర్జరీ, బాటమ్ సర్జరీ, హార్మోన్స్ ఇవన్నీ. కొంతమంది ఆడపిల్లలు చూస్తే ట్రాన్స్ పిల్లల్ని అసలు వీళ్ళు ట్రాన్స్ అనే అనిపించరు కదా, అన్లెస్ అంటిల్ వాళ్ళు గొంతు వింటే కానీ, వాళ్ళ టోన్ వింటే కానీ, మగగా వస్తే కానీ. థింగ్ ఏంటంటే ఎంత ఈ జెండర్ డిస్ఫోరియా యొక్క ఇది ఎక్కువ ఉందో, ఇంటెన్సిటీ ఉందో లోపల, అంత నేను ఆ బైనరీకి క్లోజ్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. అప్పుడప్పుడు అది శృతి మించుతూ ఉంటుంది. ఈ శృతి మించడం వల్ల ఒక సెపరేషన్ కనిపిస్తుంది కదా, దానివల్ల ఇంకా ఒక రకమైన ఆడ్ థింగ్ లాగా అవడం వల్ల దానివల్ల ఇంకా ఇన్ఫీరియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా.
అంటే వాళ్ళు ఇన్ఫీరియర్ అవ్వరు, బట్ వాళ్ళు చాలా మటుకు వివక్షతకి గేలికి లోనవుతారు. అంటే మామూలుగా మేకప్ ఎక్కువ చేసుకున్న ఆడవాళ్ళని కూడా ట్రాన్స్ అని అంటారు సమాజంలో కదా. ఏంటి ఇలా ఏంటిలాగా నువ్వు వేరే జెండర్ లాగా నువ్వు మేకప్ అయ్యావు, ఎంత మేకప్ ఎందుకు చేసుకున్నావు, నువ్వు ఇప్పుడు ట్రాన్స్ లాగా కనిపిస్తున్నావు అని కూడా అనే చాలా సిచ్యువేషన్స్ మనం చూస్తుంటాం కదా. సో ఒక సమాజంలో ఒక ఇది ఏం పడిపోయిందంటే ముద్ర, ఎక్కువగా మేకప్ చేసుకునే వాళ్ళు ఆ ట్రాన్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్ మహిళలే చేసుకుంటారు ఎక్కువ మేకప్, నార్మల్ వాళ్ళు చేసుకోరని. సో బ్యూటీ అనేది ఎలా ఉన్నది, ఒక కొత్త డెఫినేషన్ అనేది మనం ఆల్రెడీ కనుక్కోవాలి అందరం. అది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకే కాదు, ట్రాన్స్ వాళ్ళకి కూడా వర్తింపు చేసేలాగా చేయాలి యాక్చువల్గా. అంటే ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేసేలాగా. జనరల్గా మనం ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అంటే సొసైటీలో విడివిడిగా ఉన్న సమూహం కలిసి ఉన్నట్లుగా అనుకున్నా కానీ ఇప్పుడు ఎల్జీబీటీక్యూలో ఎవరికి సంబంధించిన భావజాలమో లేకపోతే వారికి సంబంధించిన అభిరుచో దాని ప్రకారం గేకి గే, లెస్బియన్కి లెస్బియన్ అండ్ ట్రాన్స్, ఈ మధ్యలో అంతర్గతంగా విభేదాలు లేదా ఆలోచనాపరమైన ఒక సంఘర్షణ ఏదైనా కనిపిస్తుందా మీకు? సో న్యాచురల్గానే ఒకలాంటి పవర్ రిఫ్ట్ అంటాం కదా సమాజంలో, అది జెండర్ల మధ్య సెక్స్ మధ్య అది ఉంది యాక్చువల్గా. సో ఆ పవర్ రిఫ్ట్ మనకు ఎల్జిబిటీ కమ్యూనిటీ, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్లో కూడా ఉంది. ముఖ్యంగా ఈ వ్యత్యాసం ఎక్కడ కనపడుతుంది అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు చూడంగానే కనపడతారు ట్రాన్స్ వాళ్ళని, అది లెస్బియన్, బైసెక్షువల్, గే వాళ్ళు కనపడరు, ఎందుకంటే సెక్షువాలిటీ వేరియన్స్ కాబట్టి. ట్రాన్స్జెండర్ వాళ్ళది జెండర్ వేరియన్స్. అంటే నేను అనేది వారికి సంబంధించి ప్రొజెక్షన్ మాట్లాడలేదు నేను. మీరంతా కమ్యూనిటీ ఒక గొడుగు కిందకి, ఒక అంబ్రెల్లా కిందకి వచ్చినప్పుడు మీకు సంబంధించిన మీటింగులు జరిగినప్పుడు భావ వైరుధ్యాలు కానీ హక్కులకు సంబంధించిన విషయాల్లో అంటే సమస్య అందరిది ఒకటి, రికగ్నైజేషన్ అండ్ బెనిఫిట్స్ ఫ్రమ్ సిస్టమ్, ఇది ఓకే. కానీ ఎవరికి వాళ్ళు నేను సెపరేట్ దీంట్లో ఉన్నాను అని ఒక స్పేస్కి సంబంధించిన స్ట్రగుల్ ఉంటుంది చూసారు, చాలా కనపడుతుంది. స్ట్రగులే కాదు, కాన్ఫ్లిక్ట్ చాలా కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రివిలేజ్ ఉన్న గే బైసెక్షువల్ గే బైసెక్షువల్ లెస్బియన్ వాళ్ళు ఒక హిజ్రాఫోబియా, ట్రాన్స్ఫోబియా వాళ్ళలో ఎక్కువ కనపడుతుంది. అలానే ట్రాన్స్ వాళ్ళలో ఒకలాంటి హోమోఫోబియా వీళ్ళ ముగ్గురు పట్ల కనపడుతుంది, గే, లెస్బియన్, బైసెక్షువల్స్ వల్ల. సో దానివల్ల ఇనీషియల్గా అందరూ ఎల్జిబిటీ లాగా ఐక్యంగా కలిపి పోరాడినా కానీ, ఒకళ్ళకొకళ్ళు ఎక్కడెక్కడో కొన్ని వాటిలో సపోర్ట్ చేసుకున్నా కానీ, ప్రివిలేజ్ ప్రకారంగా ఏదైతే ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ విడిపోతానే ఉంటారు యాక్చువల్గా. సో వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి, లేదు మనందరం కలిపి పోరాడితేనే ఎల్జిబిటీ లాగా ఈ మెజారిటీ సిస్ హెటెరోనార్మేటివ్ పాలిటిక్స్కి మనం విన్ అవ్వగలుగుతాము అనేది అది నీడ్ బేస్గానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతము అంటే స్టార్టింగ్లో నీడ్గా ఎందుకు అందరు కలిసి కొట్లాడారు, మనం స్టోన్ వాల్ రైట్స్ చెప్పుకుంటాం 1969లో జరిగినాయి ఎక్కడో అని. అప్పుడు అందరూ డ్రాగ్ కింగ్స్, ట్రాన్స్ వాళ్ళు, బ్లాక్ ట్రాన్స్ ఉమెన్, గే, లెస్బియన్, బైసెక్షువల్ అందరూ కలిపి ఒక మార్చ్ తీశారు, ప్రైడ్ మార్చ్. బట్ ఇప్పుడు ప్రైడ్ మార్చ్లు చూసుకుంటే ఓన్లీ మనకు కనపడేది నాన్ బైనరీ గేస్, లెస్బియన్స్, బైసెక్షువల్స్ వీళ్ళే ఎక్కువ కనపడతారు, ట్రాన్స్ వాళ్ళు అసలు కనపడరు. పోరాటంలో ఇంకొక అస్తిత్వ పోరాటం. సో సహజంగానే సమాజంలో ఏ వర్గానికి ఆ వర్గానికి మధ్యలో ఒక ఈర్ష, అసూయ ఇలాంటివన్నీ ఉంటాయి. మీకు సంబంధించిన పోరాటంలో మీ ఉనికి మనుగడలో ఏవైనా అసూయలకి, బ్యాక్ స్టాబింగ్లకి మీరు ఎప్పుడైనా బలయ్యారు? అసూయ, ఈర్ష్య కాదు, కాకపోతే స్వార్థం అనేది ఉంది. బట్ నాకు జాలేస్తుంది, అంటే నేను ఒక కంప్లైంట్గా నేను తీసుకురావట్లేదు. స్వార్థము మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన స్వార్థం, డబ్బుకు సంబంధించి, పవర్కి సంబంధించి, పొజిషన్కి సంబంధించి, దేనికి సంబంధించి అయినా ఏదైతే స్వార్థం, సెల్ఫిష్నెస్ ఉందో దట్ విల్ అగైన్ బెనిఫిట్ ద సిస్ హెటెరోనార్మేటివ్ వే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రాన్స్ వ్యక్తిని, నేను ఎక్కువగా డబ్బులు సంపాదించాలి. ఎందుకు నీకు డబ్బులు ఎక్కువ అంటే, ఇప్పుడు ఒక సమాజంలో భార్యాభర్తలు, పిల్లలు ఉన్న ఫ్యామిలీకి డబ్బు కావాలి, వాళ్ళ నీడ్స్కి నువ్వు ఇవ్వాలి. నీ నీడ్స్కి వరకు నీకు ఉంటే చాలు కదా, నీకు అంతకు మించి అమితమైన సంపాదన ఎందుకు యాక్చువల్గా? అవునా, సరే కొన్ని అమితమైన సంపాదన ఉంది. ఒకప్పుడు హిజ్రా కమ్యూనిటీ ఉన్నప్పుడు వాళ్ళు రాబోయే కమ్యూనిటీస్ తరాల కోసం సేవ్ చేసి పెట్టేవాళ్ళు, ఇల్లు కట్టుకొని మేమున్నాము మీకు అండగా ఉంటాము అనేసి. బట్ ఇప్పుడు వాళ్ళు అది కూడా కాదు కదా. ఇప్పుడు చూస్తున్న కొత్త జనరేషన్స్లో ఏంటంటే, సరే మీరు పెళ్లి చేసుకుంటారు, లేదా భర్త లేదా
అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు సంబంధించిన వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని. బట్ మీ కమ్యూనిటీకి మీరు ఏం చేస్తూ ఉన్నారు? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇంత స్వార్థంగా సంపాదించిన డబ్బు కానీ ప్రాపర్టీస్ కానీ అవన్నీ కానీ మీ సొంత కమ్యూనిటీకి రాబోయే తరం వాళ్ళకి ఉపయోగించగలుగుతున్నారు? ముఖ్యంగా నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ఏదైతే సోకాల్డ్ భిక్షాటన సెక్స్ వర్క్ ఉందో ఇది కాకుండా దీన్ని తిరగరాసే ప్రయత్నం మీకు అసలు చేస్తూ ఉన్నారా? మీకున్న ఈ సంపాదన వల్ల కానీ ఈ స్వార్థం వల్ల కానీ ఒకవేళ అది తిరగరాసినట్లయితే నేను ఎంతో మిమ్మల్ని అంటే నేను ఎంతో ప్రెషియస్గా చూస్తాను, ఎంతో నెత్తిన పెట్టుకొని నేను గౌరవిస్తాను. అలాంటి వ్యక్తులు ఉంటే లేరని కాదు, కొంతమంది ఉన్నారు, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. బట్ అలాంటి పాలిటిక్స్ రాలేదు. నా బాధ ఏంటి అంటే ద ఎండ్ ఆఫ్ ది డే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ యొక్క స్వార్థము దట్ విల్ బెనిఫిట్ ద నాన్ ట్రాన్స్ కమ్యూనిటీ. సో విచ్ కెనాట్ ఆన్ ఎ లాంగ్ రన్. అంటే నాకు ఫ్యూచర్ తలుచుకున్నప్పుడు మీ యొక్క స్వార్థం కానీ మీ యొక్క సంపాదన కానీ వాళ్ళని బెనిఫిట్ చేసినప్పుడు రాబోయే తరాల వాళ్ళు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళు ఇండిపెండెంట్ లైఫ్ చేస్తారు, లైఫ్ బ్రతుకుతారు వితౌట్ బిగింగ్ సెక్స్ వర్క్ అని నమ్మకం నాకు ఎక్కడ కనపడదు. అంటే ఈ అపనమ్మకంలో భవిష్యత్తు గురించి, ఎందుకంటే పునాదుల దగ్గర నుంచి ఒక పోరాటానికి సంబంధించిన ఒక పునాది వేసుకుంటూ వస్తున్న మీరు భవిష్యత్ కార్యాచరణని ఏ ఏ అంశాల్లో కేంద్రీకృతం చేసి అంటే ఒక ఫోకస్డ్గా వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? దానివల్ల ఫలితాలు ఎంత త్వరగా వస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ముందు ఆరోగ్యం. మనం అనుకున్నాం కదా, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మెంటల్ హెల్త్లో ట్రాన్సిషన్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు మీరే అన్నారు అంటే కొంతమంది ఫేక్గా మగవాళ్ళు వస్తున్నారని. సో దానికి ఆనకట్ట వేయాలంటే ఎంతమంది ఒక సెక్స్లో పుట్టి రెండో సెక్స్లో ఐడెంటిఫై చేసుకుంటా ఉన్నారు. కొంతమందికి కొంత వయసు అయ్యాక మగాళ్ళ పట్ల ఆకర్షణ ఉంటుంది, దాన్నే వాళ్ళు జెండర్ ఐడెంటిటీగా ఫీల్ అయ్యి వెళ్ళి ట్రాన్సిషన్ చేసుకుంటారు, జీవితాంతం బాధపడతారు వాళ్ళు, నేను ఎందుకు చేసుకున్నాను ఈ సర్జరీ అని. సో ఇది బేసిక్ నీడ్ కదా. ఎక్కడైతే ట్రాన్స్ వాళ్ళు అనుకుంటున్నారో ఒక శరీరంలో పుట్టి లేదా ఒక సెక్స్లో పుట్టి రెండో సెక్స్లో, దీని జెండర్ డిస్ఫోరియా అంటారు. ఈ జెండర్ డిస్ఫోరిక్ అసెస్మెంట్ ఒక హెల్త్ ఇష్యూ. సో దీన్ని మనం ఒక 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 సిస్టమేటిక్గా చేసినప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సరైన హెల్త్ కేర్ దొరికినప్పుడు ఎవరు బలవంతంగా అయితే ట్రాన్సిషన్ చేసుకోరు. అంటే మీ ప్లానింగ్స్ ఏంటి? ఫస్ట్ అస్థిరత నుంచి సుస్థిరత వైపు వాళ్ళ ఆలోచన ఫస్ట్ ఆరోగ్యము, ఆ తర్వాత చదువు, ఎడ్యుకేషన్. ఈ రెండింటికి సంబంధించిన కార్యాచరణ ఏమన్నా మీరు రూపొందించారా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను మొన్నటి దాకా అంటే ఇప్పుడు లేదు, ఒక ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్గా పనిచేసేదాన్ని. తెలంగాణలో 33 ట్రాన్స్జెండర్ క్లినిక్స్ ఓపెన్ అయినాయి 33 జిల్లాల్లో కూడా. ఎంతండి? 33 ట్రాన్స్జెండర్ క్లినిక్స్ ఓపెన్ అయినాయి. సో 3-4 సంవత్సరాల్లో మేము క్లినిక్లో చేసిన పనిని ఇంప్రెస్ అయ్యి ఇంత పెద్ద పాలసీ లెవెల్ చేంజ్ తీయగలిగినప్పుడు హెల్త్ విషయంలో మొత్తం దేశంలోనే ఇంకా చాలా ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉందా? ప్రాపర్ వేలో ఉందా? ప్రాపర్ వేలో అని నేను అనను, బట్ దాని గురించి మేము వర్క్ చేయాల్సి ఉంటుంది. చాలా వర్క్ చేసే టైంలోనే దీన్ని ఒక పెద్ద బ్యాక్లాష్ వచ్చింది. సో కాబట్టి కానీ మేము ఖచ్చితంగా ఎలాంటి బ్యాక్లాష్ వచ్చింది? సో ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే యూఎస్లో వచ్చిందో, యాంటీ ట్రాన్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉందో, దానివల్ల ట్రాన్స్జెండర్ హెల్త్కి సంబంధించిన ప్రతి పని వెనక్కి వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో ఇది అసలు యాంటీ ట్రాన్స్జెండర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీరు చదువుంటారు, చాలామంది చదవలేదు ఇప్పటికి వచ్చి. నేనేమంటానంటే యాంటీ ట్రాన్స్జెండర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈజ్ నాట్ ఓన్లీ యాంటీ ట్రాన్స్, ఇట్ ఈస్ యాంటీ జెండర్. అందులో క్లియర్గా రాసింది ఏంటంటే జెండర్ అనేదే లేదు, ఏ సెక్స్లో అయితే పుట్టారో ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళకి అదే సెక్స్ వర్తింపజేయాలి, వాళ్ళ జెండర్ కూడా అదే, వాళ్ళ సెక్స్ కూడా. అంటే ఆ ఇంపాక్ట్ మన దేశంలో మన రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా కనపడుతుంది, రాను కనపడుతుంది. ఎందుకంటే ఎల్జిబిటీ పోరాటాలు జరిగినప్పుడు నేను మీకు చెప్పాను 377 స్ట్రగుల్స్ ఇవన్నీ జరిగినప్పుడు ముఖ్యంగా అపోనెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ ఇదే భావజాలంతో మన కల్చర్ కాదు, మన మతం ఒప్పుకోదు, మన సంస్కృతి కాదు అని అన్న వాళ్ళకందరికీ ఇది ఒక బలం ఇస్తుంది కదా. ఈ పరిస్థితుల్లో, ఈ సిచ్యువేషన్లో, ఇప్పుడు ఉన్న మూమెంట్లో మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఒకటి ఏంటినంటే రీవిజిటింగ్ ద కమ్యూనిటీస్ అనేది ఒకటి ఆల్రెడీ అన్ని విశ్వవ్యాప్తంగా ఎల్జిబిటీ కమ్యూనిటీస్ ఒక షౌట్అవుట్ చేసినాయి. అంటే అందరం మేము ఒక నినాదంగా తీసుకొస్తున్నాం. ఏంటి అంటే ఇది మధ్యలో పుట్టిన ఉద్యమం కాదు ఎల్జిబిటీ అనేది, మేము కొన్ని తరాలుగా ఉన్నాము, మా వాయిస్ అణిచివేశారు మీరంతే. మేము ఉమెన్గా, మెన్గా, ఫార్మర్గా, అన్ని మతపరంగా అట్లా అన్నిటిలో కూడా అన్ని పోరాటాల్లో మేము ఉన్నాము. సో కాబట్టి మేము రీవిజిట్ చేస్తాం ఆ కమ్యూనిటీస్కి. గ్రామాలు అయితే గ్రామాలు, ట్రైబల్ ఏరియా అయితే ట్రైబల్ ఏరియాలు, కమ్యూనిటీస్ అయితే కమ్యూనిటీస్, క్రిస్టియను, ఇస్లాము, హిందూ
సో అది చేసిన రోజున మేము ప్రూవ్ చేయగలుగుతాం సమాజంలో ఏంటంటే మేము బయట నుంచి లేదా పైనుంచి ఊరిపడుతున్న ఏలియన్స్ కాదు, ఒక బయట పదార్థం కాదు. మేము ఈ సంస్కృతిలోనే మీ మధ్యలోనే ఇన్ని రోజులు నిబిడీకృతమై ఉన్నాము. మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, నీడ్స్ ఉన్నాయి. వేరే వాళ్ళలాగానే వాటిని మీరు అక్నాలెడ్జ్ చేయాలి, వేరే వాళ్ళకి అక్నాలెడ్జ్ చేసినట్టు అనేది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే, మీ ప్రయత్నాలు, మీ పోరాటం ఒక సఫలీకృతం అవ్వాలని, ఒక సక్సెస్ఫుల్ ఒక అవుట్పుట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రచన. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.